శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆనందకాననీహ్యస్మిన్ జంగమస్తులసీతరుః కవితామంజరీ భాతి రామభ్రమరభూషితా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం. సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు పూర్తి చేసేసరికి మనం రెండవ చౌపాయిని పరిశీలనం చేస్తున్నాం. అందులో ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ రామదూత అని ప్రారంభం చేశారు. రామదూత అతులిత బలధామ. అతులిత అంటే ఇక మళ్ళీ ఆయనతో పోల్చడానికి వేరొకరు లేరు. పోల్చడము అన్నమాట ఇప్పుడు వస్తుంది. కనీసం దగ్గరలోకి వస్తారు అంటే వారికన్నా కూడా అన్నమాట వాడాలి. అసలు అలా పోలుద్దామంటే ఎవరు లేరిక. అంతటి అపారమైనటువంటి బలము కలిగినటువంటి వారు. సర్వసాధారణంగా లోకంలో శరీరంలో బలం ఉంటే బుద్ధి ఉండాలని ఎక్కడా సిద్ధాంతం ఉండదు. బుద్ధి చాలా గొప్పగా ఉంటే శరీరంలో బలం ఉండాలని నమ్మకం ఉండదు. శరీరంలో అంత గొప్ప బలం ఉండి బుద్ధి అంత గొప్పదై ఉండి రెండూ కలిపి తన కొరకు వాడుకోకుండా ఎప్పుడూ లోకం యొక్క ప్రయోజనం మాత్రమే చూసేటటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వారికి మూడు లోకములు జయజయధ్వానములు చేస్తాయి. అటువంటి వ్యక్తి మనందరి అభ్యున్నతికి కారకులు. కాబట్టి ఆయన పేరెత్తేటప్పటికీ మనం జయ జయధ్వానాలు చెయ్యాలి అని చెప్పి జయశబ్దం పలుకుతారు. జయశబ్దం పలకడానికి కారణం ఏమిటో కొనసాగిస్తున్నారు తులసీదాస్ గారు. అతులిత బలధామం, ఇక ఆయనతో సమానమైనటువంటి బలము కలిగినటువంటి వారు లేరు. అందుకని అతులిత బలధామ అని పిలిచారు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క బలం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఎవరికీ ఉండదు. అసలు పుట్టగానే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి తినడానికి యోగ్యమైన ఫలము అనుకుని ఆకాశంలో సూర్యమండలం వైపు ఎగరగలిగారు అంటే ఆయన బలం ఎంత అద్వితీయమైనదో ఎవరికైనా అర్థమవుతుంది. ఇక అటువంటి బలం కలిగిన వ్యక్తిని పోల్చడానికి ఎవరు ఉండరు. అయితే శరీర బలం ఒకెత్తు. శరీర బలం తేజస్సుతో కలవాలి. తేజస్సుతో శరీర బలం కలిస్తే అది సామాన్యమైనటువంటి బలం కాదు. ఇంకా ఆంజనేయ స్వామి విషయంలో
శరీరానికి ఉన్నటువంటి బలం తేజస్సుతో కలవడానికి కారణమేమి అంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అంత గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అంత గొప్ప ఓజోశక్తి కలిగినటువంటి వారు. అంతటి ఓజోశక్తి, బలము, బుద్ధి ఇన్ని కూడా కలిసిపోయాయి ఆయనలో. కాబట్టి ఇక ఆయనతో పోల్చడానికి ఎవరూ లేరు. ఆయన చేసే కార్యముల వంటి కార్యములు వేరొకరు చేస్తారు అని చెప్పి ఊహ చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకని సాధ్యం కాదు అంటే, రామాయణంలో యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రజిత్ మాయాయుద్ధం చేస్తాడు. మేఘనాథుడు అని పేరు ఆయనకి. మేఘములలో దాక్కుని ఎవరికీ కనపడకుండా అస్త్రప్రయోగం చేస్తాడు. అసలు నిజానికి ఉత్తరకాండ ప్రారంభంలో అగస్త్యాది మహర్షులందరూ కూడా కొలువు తీర్చినటువంటి రాముడి దగ్గరికి వెళ్ళారు. వెడితే రాముడు అగస్త్యాదులను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, లోకమంతా రావణుడు బలవంతుడు, రావణుడు గొప్పవాడు అని అనుకుంటారు. కానీ రావణుని కన్నా గొప్పవాడు నిజానికి ఇంద్రజిత్. ఆయన యొక్క బలం కానీ, ఆయనకున్న కపటం కానీ, ఆయనకున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధశక్తి కానీ సామాన్యమైనవి కావు. ఇంద్రజిత్ అంత గొప్పవాడు ఎట్లా అయ్యాడు అని రామచంద్రమూర్తి అడిగారు. అట్లాగే హనుమ వైభవం గురించి ప్రశ్న చేశారు. చేస్తే అగస్త్యుడు రెండిటికి జవాబులు చెప్పాడు. అంటే ఇంద్రజిత్తు అంత ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తుకి మేఘనాథుడని పేరు. ఎందుచేత అంటే మేఘములలో దాక్కుని అస్త్రప్రయోగం చేస్తాడు. అట్లా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అది కూడా ఎప్పుడు? ఉదయం నుంచి యుద్ధం జరుగుతోంది, 5వ కాలంలో ప్రయోగించాడు అన్నారు మహర్షి. 5వ కాలము అంటే సాయంకాలం. ఎందుకనంటే ఉదయము, సంగమము, మధ్యాహ్నము ఇలా కాలాన్ని పగటిపూటని విడదీసినప్పుడు 5వ కాలం సాయంకాలం. సాయంకాలం వేళలో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యగానే 67 కోట్ల మంది వానరులు పడిపోయారు. ఒకరు ఇద్దరు గారు, 67 కోట్లు. ఈ 67 కోట్ల మందిలో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి జాంబవంతుడి దగ్గర నుంచి రామలక్ష్మణులు కూడా ఉన్నారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. స్పృహ తప్పి, చైతన్యం లేక, లేచి యుద్ధం చేయడానికి సాధ్యం కాని పరిస్థితులలో పడిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితులలో చాలామందికి ఎముకలన్నీ విరిగిపోయాయి. చాలామందికి నిత్తురంతా కూడా కాల్వలు కట్టి ప్రవహించి వర్ణం తప్పిపోయింది. అంటే ఉండవలసినటువంటి వర్చస్సు లేదు, ఆ రంగు పోయింది. మరికొంతమందికి ఒంటి నిండా బాణపు ములుకులు ఉండిపోయాయి. ఆ ములుకులు ఉండిపోవడంలో, ఆ బాధలో వాళ్ళకి మాట్లాడడానికి కూడా తగినటువంటి శక్తి లేదు. కొన్ని కోట్ల మంది మరణించారు. అంత భయంకరమైన యుద్ధం చేసి ఇంద్రజిత్ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అందరూ పడిపోయి ఉన్నారు. సాయంకాలం దాటిపోతోంది. ఆ సమయంలో ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలిసిన్నటువంటి వాడు ఒక్క విభీషణుడే. అందుకని ఆయన తప్పుకున్నాడు. ఇక ఏ అస్త్రము చేత కట్టబడనటువంటి వారు హనుమ ఒక్కరే. విభీషణుడు హనుమ చేత కాగడాలు పట్టుకుని అందరూ మహావీరుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తాతా కుశలమా అని అడిగాడు విభీషణుడు. అడిగితే రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అని అడగలేదు జాంబవంతుడు. హనుమ కుశలమా అని అడిగారు. అడిగితే అంత విభీషణుడు తెల్లబోయాడు. అదేంటి, రామలక్ష్మణులు కుశలమా అని కదా అడగాలి, అది అడగకుండా నువ్వు హనుమ కుశలమా అని ఎందుకు అడుగుతున్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. ఒక్క హనుమ బ్రతికుంటే ఇన్ని కోట్ల సైన్యం మరణించినా కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఇన్ని కోట్ల సైన్యం బ్రతికుండి హనుమ ఒక్కరు లేకపోతే, ఆయన శరీరం వదిలేస్తే వీళ్ళెవ్వరూ ఇక బ్రతకరు. అందుకని అలా అడిగానన్నాడు. ఆశ్చర్యపోయాడు. అది కూడా జాంబవంతుడు ఏం చెప్పాడంటే, నేను కన్ను విప్పి నిన్ను చూడలేను. ఎందుకనంటే ఒంటి నిండా కొట్టిన బాణముల వలన నాకు నిన్ను కన్ను విప్పి చూసి గుర్తుపట్టడానికి కావలసినంత శక్తి లేదు.
కేవలం నీ మాట విని గుర్తుపట్టి నీ గురించి మాట్లాడుతున్నాను అన్నారు. అక్కడ ఉన్నటువంటి హనుమ వెంటనే జాంబవంతుని యొక్క పాదములు పట్టుకొని తాతా హనుమ నీ కుశలం అడుగుచున్నాడు అన్నారు. అది హనుమ యొక్క వినయం. అప్పుడు జాంబవంతుడు చెప్పిన మాటలు రామాయణంలో మొట్టమొదటిసారి చదువుతున్న వాళ్ళు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో దక్షిణ దిక్కున కాంచనలంకలో యుద్ధం జరుగుతోంది. 67 కోట్ల మంది రామలక్ష్మణులతో కలిసి పడిపోయి ఉన్నారు. అవతల ఇంద్రజిత్ అంతఃపురానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ సూర్యోదయం అయితే వచ్చేస్తాడు. అంటే ఇక యుద్ధంలో విజయము నిశ్చయాత్మకము కాకుండా పోయింది. అటువంటి పరిస్థితులలో జాంబవంతుడు అన్నాడు, ఇక్కడ నుంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాస పర్వతానికి వెళ్ళాలి. ఆ కైలాస పర్వతం పక్కన వృషభము అని వేరొక పర్వతం ఉంది. ఈ 2 పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఈ కైలాసము వృషభము 2 కూడా దేవతలకి ఆలవాలములు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి ఓషధీ పర్వతంలో 4 ఓషధులు ఉన్నాయి. మృత సంజీవని, అది ఎవరి కోసం తీసుకొస్తారో వాళ్ళ కోసం పనిచేస్తుంది. అందుకని అక్కడ చనిపోయిన రాక్షసులు ఉన్నా బ్రతకరు. ఆ ఓషధి తీసుకొస్తే దాని వాసన తగలగానే ఆ ఓషధి వచ్చింది కాబట్టి దాని యొక్క ప్రభావం చేత అసలు అది ఆ ప్రాంతమునకు వచ్చినటువంటి కారణం చేత మరణించిన వారు బ్రతుకుతారు. ఒంట్లో బాణములు గుచ్చుకుని పోయి ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క బాణపు ములుకులు తమంత తాము జారి పడిపోతాయి. ఎముకలు విరిగిపోయిన వాళ్ళందరి యొక్క ఎముకలు అంటుకుంటాయి విశల్యకరణి అన్న ఓషధి వల్ల. సువర్ణకరణి, రక్తం అంతా కారిపోయి వర్ణం తప్పిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ నిద్రపోయి లేచిన వాళ్ళంత తేజోవంతంగా, అంత సంతోషంగా, అంత బలంతో ఉంటారు. మళ్ళీ అప్పటికప్పుడు నెత్తురు పట్టేస్తుంది. సరే, విశల్యకరణి, బాణపు ములుకులన్నీ జారి పడిపోతాయి. ఈ 4 ఓషధులు ఆ ఓషధీ పర్వతంలో ఉన్నాయి. ఆ 4 ఓషధులను తీసుకుని హనుమ నువ్వు ఇక్కడున్నట్టుగా వచ్చేయాలి. వచ్చేస్తే ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత 67 కోట్ల మంది మళ్ళీ బతుకుతారు, లేస్తారు. లేకపోతే రేపు యుద్ధం చేయడానికి వీళ్ళెవ్వరూ ఇక లేవలేరు. అందులో మహావీరులందరూ కూడా పడిపోయి ఉన్నారు. అసలు అటువంటప్పుడు ఆయన అక్కడ దక్షిణ దిక్కు నుంచి ఎక్కడో ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాసము, వృషభము అవన్నీ కూడా దేవతా సంచారంతో ఉంటాయి. కించిత్ దోషం జరగకూడదు, శాపానికి గురైపోతారు. అక్కడికి వెళ్ళి 4 ఓషధుల్ని గుర్తుపట్టి తీసుకురావడం అంటే అదేమైనా సామాన్యమైన విషయమా? అసలు ఊహకి కూడా అందదు. ఎవరూ కూడా ఇది చేయవచ్చు అని ఊహతో కూడా ఊహించలేరు. అటువంటి ప్రదేశానికి ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది. ఉత్తర క్షణం అంత వేగంతో హనుమ కైలాసానికి వృషభానికి మధ్యలోకి వెడితే ఓషధీ పర్వతం ఓషధుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. కనపడకుండా చేస్తే ఏం చేస్తాడు అని ఆ ఓషధుల్ని తనలోకి ఉపసంహారం చేసింది. ఆయన ఓషధులు కనపడకుండా పర్వతం దాచింది కాబట్టి పర్వతాన్ని పెకలించేశారు. పెకలించేసి దాన్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వైద్యులు చూస్తారు. చూసి ఆ ఓషధుల్ని పైకి తీస్తారు. ముందు నేను దీన్ని తీసుకెళ్లాలని చెప్పి ఆ ఓషధి పర్వతాన్ని పట్టుకొని ఎక్కడి హిమాలయం, ఎక్కడి వృషభం, అక్కడి నుంచి మెరుపు వేగంతో మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధభూమిలో దింపారు. ఆ ఓషధుల ప్రభావం చేత 67 కోట్ల మంది మళ్ళీ ఉత్సాహంతో పైకి లేచారు. హనుమ యొక్క కర్తవ్యత, నిష్ఠ అంటే ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టి వచ్చేసారు తప్ప మనం తీసుకొచ్చాం, ప్రయోజనం అయిపోయింది, ఇది ఇక్కడ ఉంటే మంచిది కదా, యుద్ధం అయిపోయే వరకు ఎవరైనా పడిపోతే లేస్తూ ఉంటారు, దీన్ని ఇక్కడే ఉంచుకుందాం అని ఉంచలేదు. ఈశ్వరుడు సృష్టిలో ఏది ఎక్కడ ఉంచాడో దాన్ని అవసరం కోసం తెచ్చాం, ఇక ఇక్కడ ఉండకూడదు, దాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. మళ్ళీ మెరుపు వేగంతో ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ మెరుపు వేగంతో తిరిగి వచ్చేసారు. ఇంత తిరిగి వచ్చిన ఆయన ఇంత బలశాలి, ఏ గుర్తింపు కోరుకోరు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే హనుమ విషయంలో మీకు ఒక విషయం గోచరిస్తుంది. హనుమ ఏ పని చేసినా నాకిష్టము అని చేయరు. ఈ పని అయితే నాకు ఇష్టం అండి, ఈ పని అయితే నాకు ఇష్టం ఉండదండి, ఇదైతే నేను చేయనండి, ఇదైతే నేను చేస్తానండి, అలా ఉండదు హనుమకి.
హనుమ యొక్క గౌరవం అంతా ఎక్కడుంటుంది అంటే, ఏది రాముడు చెప్పాడో, ఏది ఆ సమయానికి అవసరమో అదే గొప్ప పని తప్ప నాకు నచ్చిన పని గొప్ప పని కాదు. ఆ సమయానికి అది అవసరము అని ఏది పెద్దల చేత నిర్ణయింపబడిందో ఆ పనే గొప్ప పని, అది చేస్తారు తప్ప నా స్థాయికి నేను ఇది చెయ్యినా, నాకు ఇది ఎట్లా కుదురుతుంది, ఆ మాటలు మీకు రామాయణంలో అసలు హనుమ దగ్గర కనపడవు. అది ఆయన గొప్పతనం. ఆయన ఈ పని చేస్తాను, ఈ పని చెయ్యను అని ఉండదు. అన్నీ ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడు జరగకపోతే నువ్వు అనుకున్న నీ స్థాయి మిగులుతుందేమో, కానీ కార్యం మాత్రం భంగమైపోయిన తర్వాత మర్యాద అన్న 3 అక్షరాలు ఎక్కడ మిగులుతాయి? అది హనుమ యొక్క జీవితంలో బాగా గమనించవలసినటువంటి విషయం. మీరు అందుకే చూడండి, ఆయన రాయబారానికి వెడతారు. అవసరమైతే యుద్ధంలో రామలక్ష్మణులు ఇద్దరినీ తన భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. రాముడికి రథం లేకపోతే తన మీద కూర్చోబెట్టుకుని తాను రథం అయ్యారు. ముందు సారథిని కొట్టాలి, గుర్రాల్ని కొట్టాలి, అక్కడ అన్నీ ఆయనే. పూచిన మోదుగు చెట్టుని కొట్టినట్టు కొట్టాడు రావణాసురుడు. రాముడి జీవితం మొత్తం మీద కోపం తన అదుపులో లేకుండా తప్పిపోయింది ఆ ఒక్కరోజే. ఆయన యుద్ధం చేస్తూ కిందకి చూశారు, హనుమ శరీరం అంతా నెత్తుటి వరదల కింద ఉంది. అయినా ఆ సమయానికి రాముడిని అలా వహించాలి యుద్ధం జరగాలంటే. ఆయన అట్లాగే వహించి ఉన్నారు. ఆ రోజున రాముడి కోపం కట్టలు తెంచుకుంది. అదొక్కటే సంఘటన. రాముడి కోపం అదుపులో లేకుండా రాముడు ప్రళయకాలంలో ఉండే రుద్రుడిలో విజృంభించాడు రావణాసురుడి మీద. అంటే హనుమ గొప్పతనం అంతా ఎక్కడుంది, హనుమ బలం అంతా ఎక్కడుంది అంటే కార్యాన్ని పూర్తి చేయడంలో ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఏ కౌశలం ఉంటే ఎవరికి కావాలి, అక్కడికి రానప్పుడు, అది పనికి రానప్పుడు, అది కార్యాన్ని తీర్చలేనప్పుడు, అది వ్యవస్థ మర్యాదను నిలబెట్టలేనప్పుడు మీ యందు ఏ గుణం ఉంటే ఎవరికి కావాలి? దాని వలన ఏర్పడిన ప్రయోజనం ఏమిటి? అది ఆయన బలం. అంటే నేను మీతో ముందే మనవి చేశా, ఆయన బలము అని ఆలోచించినప్పుడు కేవలం శరీర బలం ఎంత ఎత్తెత్తగలరు అది కాదు. ఆయన బలం బ్రహ్మచర్య శక్తి, ఆయన బలం ఓజోశక్తి, ఆయన బలం బుద్ధిశక్తి. ఆయన తన వరకు ఒక పని వస్తే, ఈ పని చేయకపోతే ఇప్పుడు ఇలా వ్యవస్థ ఉండదు కాబట్టి నేను చేసేయాలంతే. అవసరమైతే ఇంద్రజిత్తుతో యుద్ధం జరుగుతుంటే లక్ష్మణుడికి సహాయంగా పెడతారు. అవసరమైతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొస్తారు. అవసరమైతే 100 యోజనముల సముద్రాన్ని దాటి పెడతారు. అవసరమైతే చిన్న రూపం పిల్లంత అయిపోతారు. అవసరమైతే మేరు పర్వతం అంత పెరుగుతారు. సందర్భాన్ని కార్యాన్ని సాధించడానికి బలం తప్ప కేవలం తన యొక్క అతిశయాన్ని నిలబెట్టుకోవడానికి తనకున్నటువంటి కౌశలాన్ని ఉపయోగించుకోవడం అన్న మాట ఆయన యందు ఉండదు. అందుకే హనుమద్ ఉపాసన చేస్తే కార్యసాధన ఎలా చెయ్యాలి జీవితంలో, అసలు జీవితంలో ఒక కార్యం కోసం తనకున్నటువంటి విభూతులను ఉపయోగించుట అన్న మాటకు అర్థం ఏమిటి? అది చెయ్యలేనప్పుడు ఆ చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే నువ్వు ఎంతటి వాడివైతే ఎవరికి కావాలి? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు సుందరకాండలో. ఎప్పుడైనా సరే సత్పురుషులకు కూడా కోపము రావలసిందే అన్నారు. మన్యుముదీరయేత్, సత్పురుషులకు కూడా సతాం, ఎప్పుడు చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చేశావా? నువ్వు అది చెయ్యనప్పుడు నిన్నెందుకు ఆదరించాలి? అప్పుడు సత్పురుషులు కూడా ఆదరించవలసిన అవసరం ఉండదు. వారికి కూడా కోపం వచ్చినా అది సమర్థనీయమే తప్ప అది విమర్శకు యోగ్యము కాదు. అది రామాయణం యొక్క తీర్పు. దాన్ని అక్షరాలా పాటించే కార్యసాధన చేసేటటువంటి మహానుభావుడు స్వామి హనుమ. అందుకే ఆయనతో ఇక పోల్చడానికి ఉండదు. నేను ఇంత బలవంతుణ్ణి, ఇంత కీర్తివంతుణ్ణి, ఇంత బుద్ధిమంతుణ్ణి, ఇంత సూర్యనారాయణమూర్తి శిష్యుణ్ణి, రామచంద్రమూర్తికి ఇంత దిగ్గిరివాణ్ణి కాబట్టి నేను ఈ పని చేయడమా, పని చేయకపోవడమా, అటువంటివి ఏమి ఉండవు ఆయనకి. ఆ కార్యం ఆ సమయంలో జరిగితేనే రాముడి గౌరవం. ఎప్పుడు ఆలోచించినా రామగౌరవం. ఆయన గౌరవం నిలబడాలి అంటే ఆ పని జరగాలి. ఆయన చేసేస్తారంతే.
అది ఆయన గొప్పతనం. ఆయన చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి అంటే ఆయనలా బ్రతకడం నేర్చుకోవడానికి. ఆయనకి దగ్గరగా ఎందుకు ఉండాలి అంటే ఆయనకున్న గుణాల్లో కోటో వంతైనా రావడానికి ఉండాలి. కాబట్టి అతులిత బలధామం, అపారమైనటువంటి, ఇక పోల్చడానికి వీలు లేనంత బలము కలిగినటువంటి వాడా, అంజనీపుత్ర. అందుకు కదూ తులసీదాస్ గారిని కట్టేస్తే నాకేమిటి, నేను ఎళ్ళనా విడిపించడానికి అన్నారా? హనుమాన్ చాలీసా మొదలు పెట్టగానే అన్ని రూపాలతో వెళ్ళిపోయారంతే, వెళ్ళిపోయి విడిపించారు. అంటే భక్తుడైనటువంటి వాడు ఆయన్ని పిలిచినంత మాత్రం చేత వెంటనే వచ్చి ఉపకారం చేస్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన్ని పొగడక్కర్లేదు, రామ సంకీర్తనం చేస్తే చాలు ఆయన వచ్చి కూర్చుంటారు. అంటే ఎంత వినయం అసలు! అటువంటి మహానుభావుడు అంజనీపుత్ర పవనసుత నామ. అంజనీదేవి యొక్క పుత్రుడు. పవనసూతి అంటే పవనసుతుడు, వాయుదేవుని యొక్క కుమారుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడా. ఈ రెండు నామాలు మీరు ఈ చౌపాయిలో జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఇందులో అనేక రహస్యాల్ని దాచి మాట్లాడుతున్నారు. రామచరితమానస్లో చెప్పినటువంటి అనేక విషయాల్ని గుదిగుచ్చి 2 మాటల కింద మార్చారు. అంటే అవసరమైతే కొన్ని 100 పుటలు రచన చేయగలరు, అవసరమైతే దాని సారాన్నంతటినీ పిండేసి 2 మాటల కింద మార్చేయగలరు. అందుకని అంజనీపుత్ర పవనసుత నామ. అంజనీదేవి యొక్క కుమారుడైనప్పుడు ఆయన కేసరి యొక్క కుమారుడై ఉండాలి. ఎందుకని? కేసరి అంజనీదేవి యొక్క భర్త, ఆయన వానరుడు. వానరుడైనటువంటి కేసరికి భార్య అంజనీదేవి. అయితే అసలు వీళ్ళిద్దరి యొక్క విశేషాన్ని గమనించాలి. ఆయనకి కేసరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే లోకంలో ఒక్కొక్కసారి బిరుదునామానికి ఉన్నంత ప్రాచుర్యం యథార్థంగా తల్లిదండ్రులు పెట్టిన పేరుకు ఉండదు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మరుగున పడిపోతుంది. మరుగున పడిపోయి ఏదో ఒక బిరుదునామం ఉంటుంది. ఆ బిరుదునామం ఏదో అదే లోకంలో బాగా చలామణి అయిపోతుంది. అయిపోయి ఆ పేరుతో గుర్తుపడతారు తప్ప నిజానికి నామకరణంలో ఏ పేరు చెప్పారో ఆ పేరు ఎవరికీ జ్ఞాపకం ఉండదు. అట్లా అయిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే బిరుదునామం అంటే వాళ్ళ యొక్క విభూతి చేత సంపాదించుకున్నటువంటి నామం, అది అంత కీర్తిని తీసుకొచ్చింది అని గుర్తు. కేసరి నిజానికి ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. కానీ ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రభాస తీర్థం అని ఒక తీర్థం ఉంది. అది చాలా చాలా గొప్ప తీర్థం. అక్కడ భరద్వాజ మహర్షి ఉండేవారు. ఆయనతో పాటుగా కొన్ని వేల మంది మునులు ఉండేవారు. వీళ్ళందరూ రోజు ప్రభాస తీర్థంలో స్నానం చేయాలి. వాళ్ళకి స్నానం చేసి కదా ఇతర కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం. ఆ తీర్థ స్నానానికి వెళ్ళాలి. కానీ ఆ తీర్థంలో స్నానం చేయడానికి వెడదామంటే అక్కడ 2 ఏనుగులు ఉండేవి. ఒకదాని పేరు శంఖము, ఒకదాని పేరు శబలము. ఇవి 2 నిజానికి ఏనుగులు. ఏనుగులకి నీళ్ళల్లో ఏం పని? మొసలైతే నీళ్ళల్లో ఉండాలి, చేప కప్ప పీత అయితే ఉండాలి. ఏనుగు ఎక్కడ ఉండాలి? ఒడ్డున ఉండాలి. కానీ ఇవి 2 ఏం చేసేవి? ఎప్పుడూ ఆ నీళ్ళల్లో నించుని ఉండేవి. ఎవరైనా స్నానానికి వద్దామంటే భయం. అంత వేగంగా పరిగెత్తుకొచ్చి అందరినీ హింస చేస్తుండేవి. వాటికి ఉన్న బలం అనితర సాధ్యమైనటువంటి బలం. ఇంత బలం కలిగినటువంటి ఈ 2 ఏనుగుల్ని దేవతలు కూడా మట్టు పెట్టలేకపోయారు. ఒక్కొక్క ప్రాణి అంత బలంగా పుట్టడానికి ఈశ్వరుడు ఏదో కారణం పెడతాడు. అప్పుడు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయా, ప్రభాస తీర్థంలో స్నానం చేయాలి కదా, అది గొప్ప తీర్థం కదా, అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది, కొన్ని వేల మంది మునులు ఉన్నారు, ఆ 2 ఏనుగులు ఇబ్బంది పెట్టేస్తున్నాయి, దేవతలు కూడా వాటిని ఏం చేయలేకపోతున్నారు, మరి ఆ 2 ఏనుగులను మట్టు పెట్టగలిగిన వాడు ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, అడిగో 16 బంగారు పర్వతములను రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి వానరుడు ఉన్నాడు, ఆయన్ని తీసుకెళ్ళి యుద్ధం చేయించండి అన్నారు. ఇప్పుడు దేవతలందరూ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఈ 2 ఏనుగుల్ని శంఖము శబళము అనేటటువంటి వాటితో యుద్ధం చేసి వాటిని సంహరించాడు.
కేసరి అంటే సింహం. సింహం ఏనుగుల్ని చంపేస్తుంది. ఈ ఏనుగుల్ని సింహాలు కాదు కదా, దేవతలు కూడా చంపలేకపోయారు. అటువంటి రెండు ఏనుగుల్ని చంపాడు కాబట్టి ఆయనకి వెంటనే కేసరి అని బిరుదునామం ఇచ్చారు దేవతలందరూ. ఆ బిరుదునామం ఇచ్చిన తర్వాత భారద్వాజుడు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు ఆ కేసరిని. అడిగితే ఆయన అన్నాడు, నేను ఈ 2 ఏనుగుల్ని సంహరించిన కారణం చేత లోకంలో ఇంత ప్రఖ్యాతి పొందాను, మీరందరూ ఇంత సంతోషించారు, మీ అందరి సంతోషానికి నా బలం కారణమైంది. కానీ నా కీర్తి ఇంకా ఇనుమడించాలి అంటే నాకు లోకంలో ఎవరు ఊహించడానికి వీలు లేనంత గొప్ప బలవంతుడు. అందుకని అతులిత బలధామం, అంతటి మహాబలశాలి. కేవలము బలశాలి కాదు, కామరూపి. కావాలంటే రూపం మార్చేసుకునే శక్తి ఉండాలి. ఈ 2 లక్షణములు కలిగినటువంటి కుమారుడు నాకు కావాలి అని వరం అడిగారు. అడిగితే భారద్వాజ మహర్షి అనుగ్రహించారు, నీకు అటువంటి కుమారుడు లభిస్తాడు అని. కాబట్టి ఇప్పుడు కేసరికి అటువంటి కుమారుడు లభించాలి. కేసరికి వరం ఉంది, తనకి అటువంటి కుమారుడు కలగాలి అని. అంజనాదేవి ఎవరు? అంజనీపుత్ర పవనసుతనామ. కేసరికి కదా అటువంటి కొడుకు రావాలి అంటే తెలుస్తూనే ఉందిగా, హనుమ రావాలి కొడుకుగా. కానీ పవనసుతనామ వాయుకుమార అని పేరుంది, వాయుదేవుడు కుమారుడుగా వచ్చారు. ఏమిటి వాయుదేవుడు కుమారుడుగా రావడం వెనక ఉన్నటువంటి విశేషం అంటే, రామచంద్రమూర్తి అవతార స్వీకారం చేసేటటువంటి సమయంలో బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి అవతల రామచంద్రమూర్తిగా నరుడిగా వెడుతున్నాడు శ్రీ మహావిష్ణువు. కేవల నరుడిగా, ఎక్కడా నేను విష్ణువుని అనడం. ఒకవేళ మనందరం వెళ్ళి మీరు శ్రీ మహావిష్ణువు అన్నా కూడా నేను అలా అనుకోవట్లేదు, అహం దాశరథం మన్యే అన్నాడు. నిజంగానే దేవతలందరూ వచ్చి రావణ సంహారం అయిపోయిన తర్వాత మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్నారు. ఆయన అన్నాడు, నేను అలా అనుకోవట్లేదు, నేను దాశరథిని, దశరథ కుమారుణ్ణి, రాముణ్ణి, నేను నరుణ్ణి అన్నాడు. అంటే రామకథ నరకథగా నడవడానికి ఇష్టపడింది తప్ప రామకథ విష్ణు కథగా నడవడానికి ఇష్టపడింది అని రాముడు అంగీకరించలేదు. ఎందుకనంటే రాముడు నరుడు కాడు అన్న ఉత్తర క్షణంలో రాముడిలా ధర్మాన్ని మనం ఎక్కడ పాటించగలమండి అనవలసి వస్తుంది. రాముడు పాటించిన ధర్మాన్ని మనం కూడా పాటించాలి అనాలి అంటే రాముడు నరుడుగానే ప్రవర్తించాలి. అందుకే 16 అణాల నరుడిగానే రాముడు ప్రవర్తించాడు తప్ప రాముడు ఎక్కడా తాను భగవంతుడు అన్న ప్రకటనే చేయలేదు. ఆఖరికి నాగపాశముల చేత కట్టపట్టినప్పుడు గరుత్మంతుడు వచ్చినా కూడా నేనెవరో మీకు తర్వాత తెలుస్తుందిలేండి, ఇప్పుడు ఎందుకని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను మీ వాహనం అంటే రాముడు ఒప్పుకోడు, నేను విష్ణువుని కానంటాడు, నేను నరుణ్ణి, నేను దశరథ కుమారుణ్ణి అంటాడు. రామాయణమే అనేక చోట్ల ఆ విషయాన్ని చెప్తుంటే కాదనడానికి మనమెవరం? విష్ణువు నరుడిగా వచ్చాడు, నరుడిగానే ప్రవర్తించాడు, అంతే రామాయణం. వేరొకలా చెప్పడానికి అందులో అవకాశం లేదు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా వెడుతున్నాడు, నరుడిగా వెడుతున్నాడు. అంతటి ప్రబల రాక్షసుడైనటువంటి రావణుడు, కుంభకర్ణుడు వాళ్ళిద్దరితో యుద్ధం చేయాలి. ఆ పక్కన ఇంద్రజిత్తున్నాడు, కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళందరితో యుద్ధం చేయాలి. కాబట్టి మీ అందరూ కూడా రాముడికి సహాయపడాలి. నరుడు అంటే నలుగురితో కలిసి చెయ్యాలి. అన్నీ తాను ఒక్కడే చేసేస్తే నరుడుగాడు. ఎలా నరుడవుతాడు? అన్నీ ఒక్కడు చేస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? సమర్థత ఉన్నా అన్నీ ఒక్కడు చెయ్యలేడు. అందరితో కలిసి చేస్తేనే నరుడు. అందుకని మీ అందరూ కూడా వెళ్ళాలి సహాయంగా. కాబట్టి మీరు వానరములుగా వెళ్ళండి. వానరములుగా ఎందుకు వెళ్ళాలి? నందీశ్వరుడి శాపం ఉంది. వానరములు వచ్చి నీ కొంప ముంచేస్తాయని రావణాసురుడికి శాపం ఇచ్చాడు. అందుకని మీరు వానరములుగా వెళ్ళి రాముడికి సహకారం చేయాలి. అయితే ఇందులో ఒక పరిమితి ఉంది. ఓ దేవతలారా, మీరు మీ మీ అంశాలను సృజించినప్పుడు దేవతల యొక్క భార్యల యందు సృజించే ప్రయత్నం చేయకండి. ఎందుకనంటే కుమార సంభవ సమయంలో పార్వతీదేవి శాపం ఉంది, ఇక దేవతా స్త్రీలకి సంతానం కలగదు అని. కాబట్టి దేవతా స్త్రీలకి ఇక సంతానము కలగదు. కాబట్టి మీరు గంధర్వ స్త్రీల యందు, వానరకాంతల యందు, అప్సరసల యందు మీ యొక్క తేజస్సుని నిక్షేపించి వానరులను సృజించండి.
ఇప్పుడు ఈ వానరులందరూ కూడా మహాతేజో సంపన్నులు, అపరిమితమైనటువంటి బలాఢ్యులు. వీళ్ళు రాముడికి సహకారం చెయ్యాలి అని బ్రహ్మగారి ఆదేశం. అప్పుడు వాయువు కుమారుణ్ణి సృజించాలనుకున్నారు. అంత గొప్ప కుమారుణ్ణి సృజించాలి, ఆయన కేసరికి కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సుని తట్టుకోగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. ఆ కాలంలో పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస, ఆవిడ గురించి చెప్తూ జాంబవంతుడు చెప్తాడు. ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా కిష్కింధకాండలో హనుమకే చెప్పారు. హనుమ, నీ యొక్క జననం ఇది, నీ గొప్పతనం ఇది, నీ గొప్పతనం మరిచిపోయి నువ్వు సామాన్యుడిలా కూర్చున్నావు, ఇది సుమా నీ వైభవం అంటూ మాట్లాడారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరిహి. ఓ హనుమ, అప్సరసలలోనే చాలా ఖ్యాతి పొందినటువంటి ఒక అప్సరస ఉన్నది. ఆమె పేరు పుంజిక స్థల. అంటే అంత గొప్ప క్షేత్రమైతే తప్ప ఈ తేజస్సుని భరించి అంత గొప్ప కుమారుణ్ణి కనలేదు. అది శివ తేజస్సు, వాయువు ద్వారా వస్తోంది. కాబట్టి వీరొక శివావతారం, అది ఆంజనేయ స్వామి. కాబట్టి ఇప్పుడు ఈ పుంజిక స్థల అనబడేటటువంటి ఈ అప్సరస శాపవశాత్తు వానరకాంతగా జన్మించింది. ఆ వానరకాంతగా జన్మించినటువంటి అంజనాదేవిని కేసరి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు కేసరి అంజనాదేవి దంపతులయ్యారు. అయిన తరువాత విఖ్యాతాత్రిషు లోకేషు రూపేణ ప్రతిమాభువి అభిశాపాదభుత్తాత వానరీ కామరూపిణి. ఆమె వానర రూపంతో వచ్చింది. వానరి అంటే స్త్రీ రూపంలో ఉన్న వానరి, స్త్రీ వానరి, ఆడకోతి అనుకోండి. ఆమె కుంజరుడు అనబడేటటువంటి వానరుడికి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు కుంజరుడికి కుమార్తెగా వచ్చి ఆమె పెరిగి పెద్దదవుతోంది. ఆమెకి సహజంగా పుట్టుకతోటే కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఏమిటి అంటే ఆమె కామరూపి, ఆమె కోరిన రూపాన్ని పొందుతుంది. కాబట్టి వానరీ కామరూపిణి, ఇంత గొప్పదైనటువంటి ఆవిడ కుంజరుడికి కుమార్తెగా వచ్చింది. లోకంలో సాధారణంగా అంత గొప్పవాళ్ళు ఒకరికి కుమార్తెగా వస్తే తండ్రి గారి పేరు ఆ అమ్మాయి పేరులోకి వస్తుంది. ఏదో హిమవంతునికి కుమార్తెగా పార్వతీదేవి వస్తే హైమవతి అయినట్లు. కానీ విచిత్రం ఏమిటంటే ఇక్కడ తండ్రి పేరు రాలేదు, కొడుకు పేరు కలిసింది ఆమెకి. ఆమె కుంజరుడికి కుమార్తె అయింది. ఆ కుంజరుడికి కుమార్తె అయి దుహితా వానరేంద్రస్య కుంజరస్య మహాత్మన మానుషం విగ్రహం కృత్వా రూపయవ్వనశాలిని విచిత్రమాల్యాభరణ కదాచిత్ క్షౌమధారిణి అచరత్వర్వతస్యాగ్రే ప్రావృడంబుద సన్నిభే. ఆమె మానవ రూపాన్ని ధరించింది ఒక రోజున. ధరించి నిండు యవ్వనంలో ఉండి గొప్ప ఆభరణములు ధరించినదై గొప్ప వస్త్రాన్ని కట్టుకొని ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. పర్వత శిఖరం అనేటప్పటికీ వాయువు బాగా వీస్తూ ఉంటుంది. వాయువు ఆమెను చూశారు. చూసి ఈమె యందు నేను కుమారుణ్ణి సృజించాలి. ఎందుకని అంటే తేజస్సుని పట్టగలిగినదై ఉండాలి క్షేత్రం. అలా పట్టకపోతేనే కదూ కుమార సంభవంలో అన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి పట్టగలిగిన క్షేత్రం అంటే ఈమె అప్సరకాంత, అప్సరస పుంజిక స్థల అంజనాదేవిగా ఉంది. కాబట్టి నేను ఈమె యందు సృజించాలి అనుకున్నారు. అనుకుని ఆయన తన దీర్ఘమైనటువంటి బాహువుల చేత ఆమెని కౌగిలించుకున్నారు. ఆమె వెంటనే ఎవరు నా పాతివ్రత్యమునకు విఘాతమును కల్పిస్తున్నవారు అని అడిగింది. అడిగితే వాయుదేవుడు అన్నాడు, అమ్మా నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే మనసో భయం మనసోస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్విని వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి. బ్రహ్మగారి ఆజ్ఞ. మహాబలవంతుడైనటువంటి కుమారుణ్ణి నేను రామకార్యం కోసం సృజించాలి. అటువంటి కుమారుణ్ణి సృజించడానికి తగిన క్షేత్రానివి కాబట్టి నిన్ను నేను హింసించట్లేదు.
నీ పాతివ్రత్యానికి ఎక్కడా భంగము కలగదు. దేవత వాయుదేవుడు అంటే సామాన్యుడు కాడు కదా. నమస్తే వాయు ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది శృతి. అంతటి తేజోవంతుణ్ణి, అంత శక్తివంతుణ్ణి కాబట్టి నేను మనసుతో నిన్ను అనుభవించి నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను వరంగా. తప్ప నీ పాతివ్రత్యం మనకు భంగము కలగదు. నిన్ను హింసించడం అన్న మాటే లేదు. కాబట్టి వీర్యవాన్ బుద్ధి సంపన్న, ఓ కీర్తివంతురాలా అంటే నీ పేరు మీద ఆ పిల్లవాడు వస్తాడు. అందువల్ల నీ పేరు లోకంలో చిరస్థాయిగా నిలబడుతుంది. అంజనాదేవి కుమారుడు కనుక ఆంజనేయుడయ్యాడు. ఆ కుమారుడి వలన అంత పేరు ప్రఖ్యాతులు పొందుతావు. కాబట్టి నీకు అటువంటి కుమారుణ్ణి ఇస్తున్నాను. ఆ కుమారుడు ఎంత గొప్పవాడవుతాడు అంటే మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. ఎంత గొప్ప కుమారుడు, రామకార్యానికి ఎంత సహకారం చెయ్యగలిగిన వాడు అంటే మహాసత్వో, ఆయన అపారమైనటువంటి ధైర్యశాలి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాడా ఇక వెనక్కి తిరగడం అన్న మాటే ఉండదు. మహాసత్వో మహాతేజ, అంత గొప్ప తేజస్సు కలిగినవాడు. మహాబల పరాక్రమ, అపారమైనటువంటి బలము కలిగినవాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. లంఘనే ప్లవనే చైవ, దూకడంలో కానీ ఎగరడంలో కానీ భవిష్యతి మయా సమః, భవిష్యత్తులో నాతో సమానుడవుతాడు. అందుకే వాయువుకి ఎంత వేగమో హనుమకి కూడా అంతే వేగం. వాయువు ఎంత సుఖకారకుడో ఆయనంత సుఖకారకుడు. వాయువు ప్రాణదాత, హనుమ ప్రాణదాత. కాబట్టి అటువంటి కుమారుడు నీకు కలుగుతాడు అన్నారు. ఆ వరము చేత కలిగినటువంటి కుమారుడు ఆంజనేయుడు. అందుకని ఆయన కేసరికి క్షేత్రజపుత్రుడు అని పిలుస్తారు. కేసరి యొక్క క్షేత్రం అంజనాదేవి. కేసరి యొక్క క్షేత్రమైన అంజనాదేవి యందు ప్రభవించాడు కాబట్టి కేసరికి క్షేత్రజపుత్రుడు, వరంగా వచ్చాడు. అట్లాగే వాయువునకు ఔరసపుత్రుడు. వాయువునకు ఔరసపుత్రుడు అంటే సాక్షాత్ కుమారుడి కిందే లెక్క, ఆయన వరం చేతే వచ్చాడు కాబట్టి ఆయన అంజనాతనయుడు, పవన కుమారుడు. ఈ రెండు పేర్లు అన్వయం అవడం వెనకాతల ఇంత కథ వెనకాతల నడిచింది. ఆయన రావాలి అంటే అంత కథ నడిస్తే వచ్చారు. కాబట్టి అంజనిపుత్ర పవనసుతనామ, అంజనాదేవి యొక్క కుమారుడా, పవనసుతుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడా, మహానుభావ ఓ హనుమ, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగీ అంటారు. ఇది తరువాత చౌపాయి. ఇందులో మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగీ, ఈ మాటలకు అర్థం ఏమిటి అంటే మహావీర, ఇది రామచరితమానసులో యథాతథంగా ఉన్నమాట ఈ మహావీర అన్నది. ఎందుకనంటే భగవంతుడు వేరొకటిని పొగడ్డం అన్న మాట లోకంలో ఉండదు. ఎవరైనా భగవంతుణ్ణి పొగడాలని కోరుకుంటారు, భగవంతుణ్ణి పొగడమని చెప్తారు, భగవంతుణ్ణి పొగుడుతారు. కానీ మీరు రామచరితమానస్ పరిశీలిస్తే సాక్షాత్ భగవానుడు నరుడిగా వచ్చినటువంటి శ్రీరామచంద్రుడే హనుమ యొక్క పౌరుష పరాక్రమాల్ని పొగిడారు. అంతేకాదు, నిజానికి ఇంతకన్నా నీకు నేను ఏమివ్వగలను అని చెప్పి హనుమకి పరిష్వంగం అంటే గట్టిగా కౌగలించుకొని అపూర్వ సత్కారం, అటువంటి సత్కారం ఇచ్చారు. కాబట్టి మహావీర శబ్దం రామచరితమానస్సులో కూడా వాడబడినటువంటి మాట. మహావీరుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ధర్మ సంస్థాపన కొరకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి మహావీర శబ్దము ప్రతిపాదింపబడుతుంది. వీరుడు అంటే ఏదో ఎదుటి వాళ్ళని గెలవడం, ఓ అస్త్రమో శస్త్రమో పట్టుకుని గెలవడం. మహావీరుడు అంటే ఎప్పుడు ధర్మ సంస్థాపన కొరకు తనలో ఉన్నటువంటి పౌరుష పరాక్రమాల్ని వెచ్చించడం. ఆ ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడూ రెండు జరుగుతుంటాయి. ఒకటి దుష్ట శిక్షణ, ఎవరైతే ధర్మానికి వ్యతిరేకముగా ఉన్నారో అటువంటి వారిని శిక్షిస్తూ ఉండాలి. శిష్ట రక్షణ, శిష్టులైనటువంటి వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. ఈ రెండు ఏకకాలంలో జరగాలి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ జరగడం అనేటటువంటిది కూడా భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విధానం చూడడానికే విచిత్రంగా ఉంటుంది.
ఆ శిష్టరక్షణ యందు భగవంతుడు చూపించేటటువంటి ప్రజ్ఞ అసలు ఊహకు అందదు. భక్తులైనటువంటి వారిని కాపాడడంలో అంత గొప్పగా కాపాడతాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం అసలు ఊహకు కూడా అందనటువంటి అద్భుతం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. వ్యాఘ్రేశ్వర క్షేత్రం చిన్న ఊరు, కానీ ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఒకరోజు వెడుతుంటే, ఇప్పటికే అది చాలా చిన్న ఊరు, ఆనాటికి మరింత చిన్న ఊరు, ఏదో కొద్ది గడపలు ఉంటాయి. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన ఏదో మధ్యాహ్నం వేళ వెడుతున్నాడు. ఎక్కడి నుంచో ఓ పెద్ద పులి వచ్చింది. వచ్చి ఆయన్ని తరివింది. ఆయన భయపడిపోయి శివనామని చెప్తూ పరిగెత్తి ఓ చెట్టు ఎక్కేశాడు. ఆ పెద్ద పులి ఏం చేసింది, చెట్టు కింద పడుకుంది. ఎప్పటికైనా దిగకపోతాడా పట్టుకోపోతానా అని. అది మధ్య మధ్యలో పైకి చూస్తాను. ఈయన ఏం చేశాడు, ఒళ్ళంతా ఉడికిపోతుంది కదా, ఆ భయం పోవాలి అని చెప్పి చుట్టూ చెట్టు కదా, కొమ్మలు ఆకులు, ఆయన కళ్ళు మూసుకొని ఒక్కొక్క ఆకు గిల్లడం, శివాయ నమః శివాయ నమః ఆర్తత్రాణపరాయణాయ నమః భక్తరక్షకాయ నమః అనుకుంటూ ఆ ఆకులతో అంటే పత్రాలతో శివపూజ చేస్తున్నాను అనుకుంటూ పైనుంచి కళ్ళు మూసుకుని ఆకులు వేసాడు. శివుడి మీద మనసు పెట్టి ప్రశాంతత పొందాడు. ఏదో చాలాసేపు వేసాడు అలాగే. ఇంకా పులెరుపు వినపడలేదు. ఈ పులెరుపు వినపట్టం లేదని కిందకి చూశాడు. చూసేటప్పటికీ ఆకుల చేత కప్పబడిపోయి ఒక కుప్ప ఉంది. బహుశా నేను వేసిన ఆకులన్నీ పులి మీద పడిపోయాయి, ఆ పులి ఆకుల్లో ఉండిపోయింది అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చింది, ఎంత ఆకులలో పులు ఉంటే మాత్రం అంత కదలకుండా ఉంటాయా ఆకులు? పులి అన్న తర్వాత ఒక్కసారన్నా కదలద్దు, ఇదేమిటి ఇంత కదలట్లేదు అని ఆశ్చర్యం వేసి పైనుంచి మెల్లగా కిందకి దిగడం మొదలెట్టాడు. ఆకులు ఏం కదలలేదు. కొంచెం ధైర్యం వచ్చి కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ఆకులు కొద్దిగా తప్పించి చూశాడు. అక్కడ ఒక శివలింగం ఉంది. ఎందుకని? కింద పడుకున్నది పెద్ద పులి. పెద్ద పులి మీద ఆయన శివుణ్ణి భావన చేస్తూ పత్రి వేశాడు. అంత తీవ్రమైనటువంటి భక్తితో పైనుంచి పత్రి వేస్తే కిందనున్న పెద్ద పులి శివలింగం అయిపోయింది. అదే వ్యాఘ్రేశ్వరుడు. అది గొప్ప క్షేత్రం. వ్యాఘ్రేశ్వరుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. లబ్ధప్రతిష్ఠుడైన ఒక వైద్యుడు కూడా ఉండేవారు. కాబట్టి ఈశ్వరుడు యొక్క ఆ రక్షణ శక్తి ఊహకు అందేది కాదు. భక్తి ఎక్కడుంటుందో అక్కడ ఆయన అంత వశవర్తి అయి ఉంటాడు. హనుమ కూడా అదే లక్షణం, శిష్టరక్షణం. తనని నమ్ముకున్న వాళ్ళని అంత కాపాడతారు. ఆ నమ్మకం లేని వాళ్ళని, ధర్మాన్ని పాడు చేసే వాళ్ళని భంజిస్తారు. ధర్మ సంస్థాపనార్థం రామావతారం వచ్చింది. ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి రామావతారానికి గొప్ప సేవ చేసి ఆ ధర్మ సంస్థాపనలో ఎంతో గొప్పగా పాటుపడినటువంటి అవతారం హనుమ యొక్క అవతారం. చిత్రం ఏమిటంటే రామావతారం పరిసమాప్తమైంది, కానీ ఇప్పటికీ రామ అంటే ఆ రూపంతో పలుకుతాడు. ఆంజనేయ స్వామి అవతారం చిరంజీవిగా ఉండిపోయింది. రాముడి అవతారం రాముడిగా ఒక్కటే. హనుమ అవతారం 9 అవతారాలు ఉన్నాయి మళ్ళీ హనుమవి. అంతేకాదు, నిజానికి హనుమ మళ్ళీ అవతారాలుగా వచ్చారు అనేక పర్యాయాలు. కేవలము ధర్మ సంస్థాపనయే. అందుకే మహావీర శబ్దం ఆయనకు అన్వయమైంది. ఎందుచేత అంటే బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి మీరు మీ మీ అంశలతో వానరులను సృజించండి అని చెప్పినప్పుడు సత్యసంధస్య వీరస్య సర్వేషాం వోహిదైషిణః విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః అన్నారు. మహానుభావుడు సత్యసంధుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు. ఎందుకని ఎప్పుడూ ధర్మ సంస్థాపన కోసం వెళ్ళాలి విష్ణువు. అటువంటి మహావీరుడైన వాడు సర్వేషాం వోహితైషిణః, ఎప్పుడు మనహితం కోసం తను కష్టపడతారు. ధర్మం పాడైపోతే మనం దెబ్బతింటామని, రాక్షసుల యొక్క వ్యగ్రతకి మనం బలైపోతామని మనని రక్షించడానికి ఆయన అవతారం తీసుకుంటారు. అది ఆయన గొప్పతనం. అటువంటి విష్ణువు విష్ణోః సహాయాన్, అటువంటి విష్ణువు రాముడిగా వెడుతున్నారు నరుడిగా. కాబట్టి మీరు బలినః సృజధ్వం కామరూపిణః, మహాబలవంతులైనటువంటి వానరుల్ని, కామరూపులైనటువంటి వారిని సృజించండి అన్నారు.
అప్పుడు వాయువు నిర్ణయించుకున్నారు, నేను కూడా అటువంటి కుమారుణ్ణి సృజించాలి. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవే. గరుత్మంతుడు ఎటువంటి వేగంతో ఉంటాడో అటువంటి వేగం కలిగిన వాణ్ణి, వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అటువంటి దేహం కలిగిన వాణ్ణి. అదే పక్కన భజరంగి, భజరంగి అంటే వజ్రాంగి అని. అటువంటి దేహము కలిగినటువంటి వాణ్ణి, హనుమాన్ నామ వీర్యవాన్, గొప్ప పరాక్రమవంతుడై హనుమ అని పేరు కలిగినటువంటి వాణ్ణి, శ్రీమంతుణ్ణి. నేను శ్రీమంతుడు అంటే ఐశ్వర్యవంతుడు అంటే ఇతరులను ఉద్ధరించగలిగిన వాడు అని, అటువంటి వాణ్ణి నా అంశతో సృజిస్తాను అని భావన చేశాడు. అందుకే బ్రహ్మగారు దేవతలతో మాట్లాడుతూ హనుమ యొక్క అవతారం గురించి, ఆయనకి మహావీర శబ్దం ఎలా అన్వయం అవుతుందో, ఎలా ధర్మ సంస్థాపనకి పాటుపడుతూ ఉంటారో చెప్తూ, అనేన శిశునా కార్యం కర్తవ్యం ఓ భవిష్యతి అన్నారు. ఓ దేవతలారా, ఈ పిల్లవాడు ఇప్పుడు శిశువుగా ఉన్నాడు. పుట్టగానే సూర్యమండలం వైపుకి ఎగిరితే ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎడమ దవడ విరిగి కింద పడిపోయారు కదా. ఇప్పుడు ఈయన శిశువు రూపంలో ఉన్నాడు. కానీ ఈ పిల్లవాడు కార్యం కర్తవ్యం ఓ భవిష్యతి, ఓ మీ కార్యాన్ని, ఓ దేవతలారా మీ కార్యాలని నిర్వర్తిస్తాడు ఈ పిల్లవాడు పెద్ద అయ్యాక. దేవతా కార్యాలని నిర్వహించడం అంటే ధర్మాన్ని కాపాడడం, రాక్షసుల వైపుకి ఒరగడం అంటే అధర్మం వైపుకి ఒరగడం. ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత మీకు మద్దతుగా నిలబడతాడు, మీ కార్యములను నెరవేరుస్తాడు. అంటే పుట్టుకతోనే అసలు ఆ అవతారమే ధర్మ సంస్థాపనార్థం వచ్చిన అవతారము. అందుకని మహావీర, అందుకంటున్నారు తులసీదాసు గారు మహావీరుడు అని. అయితే ఇందులో మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వీరశబ్దం కేవలంగా ఏదో యుద్ధంలో అవతల వారిని పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నంత మాత్రము చేత మాత్రమే అన్వయము చేసేటటువంటిది కాదు. వీర అంటే మహాజ్ఞాని అని కూడా. అందుకే వీరమాత యశస్విని అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది కదూ. వీరమాత అంటే జ్ఞానులకు తల్లి. ఆమెకి జ్ఞానము కలిగిన వారన్నా, జ్ఞానమును పొందాలని సాధన చేసేవారన్నా ఆమెకు మహాప్రీతి. వాళ్ళని పొదివి పట్టి అనుగ్రహించి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరులు అంటే గొప్ప జ్ఞానము కలిగిన వారు. ఎంత జ్ఞానము కలిగిన వారో అంత శరీర బలము కలిగిన వారు, ఎంత బలము కలిగిన వారో అంత బుద్ధి కలిగిన వారు. ఇవన్నీ ఎన్నున్నవారో అంతగా భక్తులను కాపాడగలిగిన వారు. అందుకే ఇవి ఉన్నవారికి మాత్రమే తమలపాకులతో పూజ చేస్తారు. వీరులకు, మహావీరులకు ఈ లక్షణములు ఉన్నవారికి మాత్రమే నాగవల్లి అర్చన అని తమలపాకుతో పూజ. హనుమ ఒక్కరికే తమలపాకుతో పూజ చేస్తారు. కారణం ఏమిటి అంటే ఇదే, 2 సింధూరం, ఒకటి విఘ్నేశ్వరుడికి, 2 హనుమకి. ఒకరు పూజ ప్రారంభంలో వస్తారు విఘ్నేశ్వరుడు, ఒకరు పూజ చిట్ట చివర వస్తారు. పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటే హనుమ పేరు మీద పూర్తయిపోయింది. ఒకరు పూజ ముందు, ఒకరు చివర. పూజ ముందు వచ్చి ఆయన వినాయకుడు, ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురణాయక బృంద వంద్యం అంటాం కదూ. ఆయనకి గండస్థలంలో అంటే చెక్కిళ్ళకి సింధూరం అలది ఉంటారు. కాబట్టి తమలపాకు చేత పూజ అందుకుంటారు. మహాజ్ఞాని, అంతటి మహాబలవంతుడు కనుక, కాబట్టి వీరుడు. అంతేకాదు, వీర శబ్దాన్ని ఎవరికైనా అన్వయం చెయ్యాలి అంటే ప్రధానంగా 3 రకములైనటువంటి వీరత్వం ఉండాలి. ఉంటేనే వీరశబ్దాన్ని అన్వయం చేస్తారు. వీరవేంకట సత్యనారాయణ స్వామివారు అంటుంటాం కదా. వీర అని ఎప్పుడంటారంటే ధర్మవీర, దయావీర, దానవీర అని 3 గుణాలు. ధర్మవీర అంటే ధర్మము కోసము నిలబడగలిగినటువంటి లక్షణము. ఇందాకనే కదా చెప్పాను మహావీర శబ్దంలో. రెండవది దయావీర, దానవీర. ఈ 2 వస్తువు నీడ లాగా విడిచిపెట్టకుండా ఉంటాయి. ఆయనకి చాలా దయగలిగిన వాడండి, కానీ ఏ ఉపకారం చేయలేడు పాపం, ఏ శక్తి లేదు. ఏమిటి ఉపయోగం? ఒక దయ ఉంటే ఏమిటి ఉపయోగం?
మంచిదే, కనీసం ఆ దయ ఉండడం మంచిదే. కానీ ఉపకారం ఏమీ ఆయన చెయ్యలేడండి, ఉపయోగం లేదు. ఆయన గొప్ప శక్తివంతుడండి, ఏదైనా చేయగలడు. కానీ అసలు దయే లేదండి, ఎవరికి ఏమీ చేయడు, ఉపయోగం ఏముంది? గొప్ప శక్తి కలిగినవాడు, చాలా దయగలిగినవాడు, అప్పుడు ఆయన మీకు అక్కరకు వస్తాడు అంటే దానగుణం ఉంది. మహావీరుడై ఉన్నాడు, ధర్మవీరుడై ఉన్నాడు, దయావీరుడై ఉన్నాడు, కాబట్టి దానికి పక్కన నీడ దానవీరుడై ఉన్నాడు, మీకు అక్కరకు వస్తాడు. మీరు అడగక్కర్లేదు. హనుమ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, మీరు వెళ్ళి స్వామి నాకు ఇది కావాలండి, నాకు ఇది ఇప్పించండి అని ఆయనని నోరు విప్పి అడగడం కానీ, చెయ్యి చాపి అడగడం కానీ చేయవలసిన అవసరం లేకుండా మీ మనసులో ఉన్నటువంటి భావనను అర్థం చేసుకొని అనుగ్రహించగలిగిన అమృత స్వరూపం అంతటి మహానుభావుడు. ఆయన ఇవ్వడానికి పరిమితి కూడా లేదు. ఆయన ఇంతే ఇవ్వగలరు, ఇంతకన్నా ఇవ్వలేరు అన్న మాటలు ఆయన విషయంలో అన్వయింకం. ఆయన ఏదైనా ఇవ్వగలరు, అంతటి మహానుభావుడు. కేవల ప్రదక్షిణానికి అనుగ్రహిస్తారు, అంత గొప్పవారు. అందుకే హనుమత్ ప్రదక్షిణములు అని దానికి ఒక విధానం సంకల్పం చేసి చేస్తూ ఉంటారు. ఇన్ని ప్రదక్షిణాలు అని సంకల్పం చేసి చేసే విధానం ఉంటుంది. మామూలుగా యథాలాపంగా వచ్చి గౌరవంగా మర్యాదతోటి భక్తితోటి చేసే ప్రదక్షిణం కూడా ప్రదక్షిణమే. కాబట్టి అంతటి మహానుభావుడు కాబట్టి మొట్టమొదటి వీరుడికి ఉండవలసిన లక్షణాలలో ప్రధానమైనది ధర్మవీర. తనకున్నవి ఏవైనా ధర్మము కొరకు మాత్రమే నిలబడుట, ఎప్పుడూ ధర్మ సంస్థాపన, ధర్మ సంస్థాపన, ధర్మ సంరక్షణ. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి శ్రీరామాయణంలో ధర్మ సంస్థాపన జరగాలి, అందుకోసమే రాముడు వచ్చాడు. రాముడు వచ్చాడు అంటే నరుడిగా వచ్చాడు. నరుడిగా ఎందుకు రావాలి అంటే రావణుడు వరం అడిగాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు బ్రహ్మగారి దగ్గర. నేను మిగిలిన వాళ్ళ విషయంలో పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించను అని వరం అడుగుతాను తప్ప అసలు నరుడి విషయంలో పేరే ఎత్తను. ఎందుకని? ఇంతమంది చంపలేనిది మనుష్యుడు చంపుతాడా? వాడెంత? కాబట్టి నేను నరుడి విషయంలో వరమే అడగను. గడ్డి పరకతో సమానం నరుడు అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ. గడ్డి పరక లాంటి మనుషుడి చేతిలో మరణించనని మళ్ళీ వరం ఒకటే, అడగనన్నాడు. అంటే ప్రయత్నపూర్వకంగా నరజన్మని అవమానించినటువంటి వాడు రావణాసురుడు. ఇప్పుడు అవమానించిన వాణ్ణి సంహరించడానికి నరుడిగానే వచ్చాడు రాముడు, కేవల నరుడిగా వచ్చాడు. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమారి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక రామ భద్రగిరిదచరధీ కరుణాపయోనిధి అంటారు కదా గోపరాజు గారు. ఆ పేరంతా గొప్పది. లోకాన్ని ఉద్ధరించడానికి పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని, రామరాజ్యం అంటే ఏమిటో చూపించడానికి. రామరాజ్యం అంటే రాముడు పరిపాలిస్తే రామరాజ్యం కాదు, రాముడిలా పరిపాలిస్తే రామరాజ్యం. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలిస్తే రామరాజ్యం అవుతుంది. అదే రాముడే వచ్చి పరిపాలిస్తే తప్ప రామరాజ్యం రాదండి అంటే ఇక రామరాజ్యం మళ్ళీ రామావతారం వస్తే తప్ప రాదని గుర్తు కాదు. రాముడు ఎలా పరిపాలించాడో అలా నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలిస్తే అది రామరాజ్యమే అవుతుందని గుర్తు. కాబట్టి అసలు నరుడిగా వచ్చినటువంటి రాముడికి ఒక లక్షణం ఉంది రామాయణంలో. ఆయన ఎవరి జోలికన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేయాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్ప ఆయన వాళ్ళ జోలికి వెళ్ళడం. ఇది రామావతారంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. వాడు ఏ తప్పు చేయలేదనుకోండి, ఆయన వాళ్ళ జోలికి వెళ్ళడం. వాళ్ళు రాక్షసులు మునుల్ని తినేస్తున్నారు, బాధ పెడుతున్నారు, చంపుతాడు. వాడు ఎవరో ఎక్కడో ఉన్నాడు, వాడు ఎవరి జోలికి వెళ్ళలేదు, లేకపోతే ఆయన దృష్టిలోకి రాలేదు, నరుడు కదా, ఆయన వాళ్ళ జోలికి వెళ్ళడం. రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కానీ రాముడు నరుడిగా ఉన్నాడు కాబట్టి రాముడు రావణాసురుణ్ణి ఏమీ చేయడు. రామాయణంలో ఏమైందంటే అందుకని దేవతల కైకమ్మ నాలిక మీద నిలబడి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించారు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం అంది. ఈ ముహూర్తానికే రాముడికి చెయ్యాలనుకుంటున్నటువంటి యవరాజ్య పట్టాభిషేకం భరతుడికి జరగాలి.
ఇదే ముహూర్తంలో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. 13 ఏళ్ళు అయిపోయింది. రాముడు అరణ్యవాసం పూర్తి చేసుకుంటున్నాడు. రావణాసురుడు అక్కడ ఉన్నాడు. ఉన్నాడని రాముడికి తెలుసు, కానీ రాముడు ఏం చేయడు. మరి ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు చంపుతాడు? అక్కడ రావణాసురుడు ఉన్నాడు అన్న విషయం తెలియనివాడు అందామంటే అరణ్యకాండలో ఖరదూషణాదులు వచ్చి ఆయన మీద పడ్డారా? పడ్డప్పుడు అంతమందిని ఒక్కడే కదు సంహరించాడు. అందుకు కదు బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికాడాండ డడాండ నిడదంబుల చండము నిండ మత్త వేదండము నిక్కి చాటతను దాశరథి కరుణాపయోనిధి అంటారు. 14,000 మంది ఖరదూషణాథుల్ని ఒక్క రాముడే మట్టు పెట్టేశాడు. అది కూడా గంటాపై చిలుకులో. అంతటి మహావీరుడు ఆయన రావణుడి జోలికి వెళ్ళలేదు. మరి రాముడు అసలు అవతార ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం ప్రధానం. మరి రావణ సంహారం అవ్వాలంటే ఏం చేయాలి? పోనీ కోపం వస్తుందా? పొద్దున్న వస్తే ఇంకో గంటకు పోతుంది. మరి ఎలా? రావణుణ్ణి చంపే అంత కోపం రావాలంటే ఏం చేయాలి? తండ్రి మరణించాడు, కోపం రావా? జటాయువు పోయాడు, కోపం రాలా? ఏం చేస్తే పోతుంది? ఏం చేస్తే కోపం వస్తుంది ఆయనకి? అంటే అప్పుడు ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఇంద్రుని యొక్క కుమారుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ జోలికి వెళ్ళాడు. నిద్రలేచినటువంటి రాముడు వెంటనే కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన 5 తలల పావుతో చెలగాటమాడిన వాడెవరని గడ్డి పరకని తీసి కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అంటే సీతమ్మ జోలికి ఎడితే కోపం వస్తుంది. కథ దేవతలు నడిపించారు. శూర్పణఖ వెళ్ళింది. అన్నగారైనటువంటి రావణాసురుడికి సీతమ్మ సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగింది కాబట్టి రాముడు రావణుడితో యుద్ధం చేస్తాడా? రావణుడే సీతమ్మను అపహరించాడని ఏమిటి, ఎలా తెలుస్తుంది? అందుకని రామాయణం నిజానికి అక్కడ ఆగిపోయింది. దండ వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు. ఇప్పుడు అది ఎప్పుడు దండ పూర్తవుతుంది? ఇలా తీసుకొచ్చి రెండూ కలిపేయాలి. కలిపేసి ఈ మధ్యలో ఒక పుష్పగుచ్ఛం ఉంటుంది, మంజరి. ఈ పుష్పగుచ్ఛంతో ఇటుపక్కన ఉన్నటువంటి మాల, ఇటుపక్కన ఉన్న మాల కలవాలి. అప్పుడు సౌందర్యం. ఇలా విడిపోయింది రామాయణం. రాముడు ఇటు ఉండిపోయాడు, సీతమ్మ అటు ఉండిపోయింది. రాముడు నరుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు రావణ సంహారం జరగాలంటే రావణుడే సీతమ్మను అపహరించాడని చెప్పేవాడు ఉండాలి. ఎవరు చెప్పారు? హనుమ చెప్పారు. ఆ చెప్పడం కూడా ఎలా? నిజానికి సీతమ్మ కూడా శరీరం వదిలిపెట్టేస్తానంది అక్కడ. ఆవిడ్ని ఊరడించి తతో మయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మిజ తవాపి శోకేన తథాపి పీడిత. నేను నా మాటల చేత ఆవిడికి శాంతినిచ్చాను. నువ్వు తన గురించి బాధపడుతున్నావని బాధపడుతోంది తప్ప ఇప్పుడు ఆవిడికి బెంగలేదు. ఆవిడికి అటువంటి ఉపశాంతి కల్పించానన్నారు. నిన్ను తొందరగా రమ్మని, నువ్వే రావణుణ్ణి సంహరించాలని ఆవిడ ప్రతిజ్ఞ పట్టు కూర్చుంది. నేను చెప్పానమ్మా, నేను తీసుకుపోతానమ్మా, తీసుకెళ్ళి ప్రస్రవణ పర్వతం మీద ఉన్న రాముడికి అప్పచెప్పేస్తానన్నాను. నేను రానంది ఆవిడ. రాముడి కీర్తి ఏమైపోతుంది? రాముడు రావాలి. రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు ఎత్తుకుపోయాడు. అప్పుడు ఏమిటి తేడా? కాదు, రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, రాముడి కీర్తి ప్రకాశించాలంది. కాబట్టి నువ్వు వెళ్ళాలి, రావణ సంహారం చెయ్యాలి. ఇప్పుడు బయలుదేరాడు రాముడు. ఇప్పుడు రావణ సంహారం అయింది, ఇప్పుడు కుంభకర్ణ సంహారం అయింది, ఇప్పుడు అవతార ప్రయోజనం నెరవేరింది. అంటే ధర్మ సంస్థాపనలో రామాయణ మహామాల అనేటటువంటిది నిజానికి కలవడానికి ప్రధాన కారణం ఎవరయ్యారు? హనుమ అయ్యారు. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటుతానన్నవాడు దాటి వెళ్ళి చూసి మళ్ళీ వస్తానన్నవాడు ఉన్నాడా? లేడు. అంగదుడు ఒక్కడే లేచాడు, నేను వెడతాను కానీ తిరిగి వస్తానని నమ్మకం లేదన్నాడు. ఇంకెందుకు ఆ వెళ్ళడం? అప్పుడు హనుమ కూడా తల వంచుకుని కూర్చునుంటే జాంబవంతుడు కీర్తిస్తే శాప విమోచనమై నేను బయలుదేరుతానన్నారు. ఎలా వెళ్ళారు? మామూలుగా కాదు,
గోష్పదీకృతమారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. గోష్పదీకృతమారాసిం, ఆవు కొద్దిగా మెత్తగా ఉన్న నేలలో పాదం పెట్టిందనుకోండి, పెడితే ఆ డెక్క ముద్ర పడుతుంది, అందులో నీళ్ళు వచ్చి కొంచెం నించుంటాయి. ఈలోగా కొద్దిగా వర్షం పడింది అనుకోండి, ఆ డెక్క ముద్ర ఎక్కడ పడిందో అక్కడ ఆ లోతులో నీళ్లు నించుంటాయి. ఆవు యొక్క డెక్క ముద్రలో నిలబడిన నీళ్ళని దాటడం పెద్ద కష్టమా? చటుక్కుని దాటేయం, అట్లా దాటేశారట సముద్రాన్ని. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం. రాక్షసుల్ని చంపినప్పుడు పెద్ద రాక్షస సంహారం చేశానని ఇలా చెమట దులుపుకోలేట్టయినా ఏగల్ని దోమల్ని కొట్టినట్టు కొట్టేశారట. మశకీకృత రాక్షసం రామాయణ మహామాల. ఇటు రాముడు ఇటు సీతమ్మ ఉండిపోతే కలిపారు. కలిపి యుద్ధం జరగడానికి కారణమై రత్నం వందే అనిలాత్మజం. ఆ ఆంజనేయ స్వామి ఆ హారానికి మధ్యలో రత్నమయ్యారు. ఇప్పుడేమైంది? యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ తెగటార్చి సీతమ్మని తీసుకొచ్చాడు. సీతారాములు కలిశారు. అవతార ప్రయోజనం పూర్తయింది. ఎవరు కారణం? హనుమ కారణం. ఆయన వెళ్ళి ఉండకపోతే, ఆయన ఆ వార్త తేకపోతే, సీతమ్మ సందేశాన్ని అంత బాగా చెప్పలేకపోతే సాధ్యమా? ఎందుకని ఆయన ఏం మామూలు ప్రశ్న వేయలా, నాయందు సీత ఎట్లున్నది అని అడిగారు. నాయందు సీత ఎట్లున్నది అన్న ప్రశ్నకి జవాబు నోటితో చెప్పలా. లేచి సీతాయై దిశాం ప్రతి, సీతమ్మ ఎటుందోటి తిరిగి నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నది, నీ గురించే ఎదురు చూచుచున్నది, పదండి లేచి. ఆవిడ నెల ఉంటుందేమో, నేను ఒక్క రోజు ఉండలేను, వదిలిపెట్టన్నాడు. అది రాముడు. వెంటనే బయలుదేరాడు. ఎవరు కదిపింది? తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వత్ సమారంభాత్ మయ్యత్న పరోభవేత్ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంది. కదిపినవారెవరు? హనుమయే. రామ సందేశం సీతమ్మకి చెప్పి ప్రాణములు నిలబెట్టారు. సీతమ్మ సందేశం రాముడికి చెప్పి ప్రాణములు నిలబెట్టారు. ఇటువైపు నుంచి అటువైపుకి వానర సైన్యం వెళ్ళడానికి కారణమయ్యారు. కారణమై అంత రాక్షస బలగం నశించిపోవడానికి కారణమై, సీతారాములు కలవడానికి కారణమై ఆ మహామాలకు రత్నమయ్యారు. కాబట్టి ధర్మ సంస్థాపన యందు ఆయనది ప్రధాన కారణమా కాదా? అంతేకాదు, ధర్మ సంస్థాపన కొరకు అవతార స్వీకారం చేశారు హనుమ. అలా తీసుకున్న అవతారాల్లో ఒక అవతారం సమర్థరామదాసు గారి అవతారం. సమర్థరామదాసు గారు సాక్షాత్తుగా హనుమ యొక్క అవతారమే. అందుకే ఆ రోజులలో సనాతన ధర్మము యొక్క ఉనికి దెబ్బతింటున్నప్పుడు సమర్థరామదాసు గారు శివాజీ మహారాజ్ ద్వారా మళ్ళీ సనాతన ధర్మమును రక్షించేటటువంటి సామ్రాజ్యమును నిర్మింపచేశారు. విచిత్రం ఏంటంటే, సమర్థరామదాసు గారు అంతటి మహాపురుషుడు అవడానికి కారణం కూడా ఆంజనేయ స్వామి. ఆయన ఒకప్పుడు బదరీ క్షేత్రానికి వెళ్ళారు. బదరీ కేదారాలు రెండు వెళ్తుంటారు కదా. ఆ వెళ్ళినప్పుడు శ్వేతమారుతి అనబడేటటువంటి ఒక పెద్ద శిఖరం, ఆ శ్వేతమారుతి శిఖరం మీదకి వెళ్ళారు సమర్థరామదాసు గారు. అక్కడ హనుమ ప్రత్యక్షమయ్యారు. ఆయనకి ప్రత్యక్షమై ఆ సమర్థరామదాసు గారికి జపమాల, పావుకోళ్ళు, తపోదండం, కాషాయ వస్త్రాలు ఇచ్చి దీక్షనిచ్చారు. ఆ తర్వాత ఇంకా సమర్థరామదాసు గారి యొక్క శక్తి అనితర సాధ్యం. శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షరీ మహామంత్రం. అంత గొప్ప మంత్రాన్ని ఇచ్చినటువంటి వారు సమర్థరామదాసు గారే. శ్రీరామ జయ రామ జయ జయ రామ పరిపాలనాంశలో ఉన్నవాళ్ళు కూడా అలా అనుకుని కుర్చీలో కూర్చుంటే మంచిది అంటూ ఉంటారు. అంత గొప్ప మంత్రం అది. అటువంటి మంత్రాన్ని ఇచ్చినటువంటి సమర్థరామదాసు గారు ధర్మ పరిరక్షణ కొరకే శివాజీ చేత రాజ్యస్థాపన చేయించారు. ఒకసారి శివాజీ మహారాజ్ సమర్థరామదాసు గారి దర్శనానికి వెళ్ళాడు. వెడితే ఈ ప్రసాదం తీసుకో అని ఇచ్చారు. శివాజీ ప్రసాదం ఓ మూట తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రతాప్గఢ్ తిరిగి వచ్చి ఆ మూట విప్పాడు. ఆ మూట విప్పి చూస్తే అందులో కొన్ని గులకరాళ్ళు ఉన్నాయి, కొంత గుర్రపు లద్దె ఉంది. గుర్రపు లద్దె అంటే గుర్రం విసర్జించినటువంటి మలం. గుర్రపు లద్దె ఉంది, కొంత మట్టి ఉంది, ఓ కొబ్బరికాయ ఉంది.
ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ప్రసాదం అని ఇచ్చారు గురువుగారు, ఈ మూటలో ఇవి ఉన్నాయి ఏమిటి అని తెల్లబోయాడు. తెల్లబోతే వెంటనే శివాజీ తల్లి జీజీబాయి వచ్చింది. అది ఈ దేశంలో గొప్పతనం, స్త్రీలు పిల్లల్ని పెంచిన విధానం. వచ్చి గురువుగారు ఏదైనా ఇచ్చారంటే అనవసరంగా ఇవ్వరు. నీకు ప్రసాదం అంటే అనుగ్రహాన్ని సందేశ రూపంలో ఇచ్చారు. ఇందులో ఆయన గులకరాళ్ళు ఇచ్చారు. గులకరాళ్ళు ఇచ్చారు అంటే అర్థం ఏమిటంటే కొండల మీద కోటలు కట్టమని చెప్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఏర్పడేటటువంటి సామ్రాజ్యం ప్రధానంగా కొండల మీద కోటలతో ఉండాలి. 2 గుర్రపు లద్దె ఇచ్చారు. గుర్రపు లద్దె ఇచ్చారు అంటే శత్రు సైన్యాన్ని ఎదుర్కొనడానికి ఇప్పుడున్న పరిస్థితులలో నీ దగ్గర ఆశ్విక దళం బాగా ఉండాలి, గుర్రాల దండు బాగా తయారు చేసుకోమని చెప్పినట్టు. 2 మట్టి ఇచ్చారు. మట్టి ఇచ్చారు అంటే ఈ భూమికి భూమిపతివి కావాలి, అంటే నువ్వు రాజువై రాజ్య పరిపాలన చేసి సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చారు. ఆ కొబ్బరికాయ ఇచ్చారు అంటే దాని అర్థం కొబ్బరికాయ పైకి ఎంతో కఠినంగా ఉంటుంది, కానీ లోపల ఎంతో తీయగా ఉంటుంది. రాజు పైకి చాలా కఠినంగా ఉన్నట్లు ఉండాలి వ్యవహారం నడవడానికి, మనసులో మహామధురంగా ఉండాలి, అంత తీయతనం ఉండాలి, పైకి చాలా కఠినంగా ఉన్నట్లు ఉండాలి. అలా ఉంటేనే దిద్దుబాటు ఉంటుంది. కాబట్టి అట్లా ఉండాలి నువ్వు. ఇది చెప్పడం కోసం నీకు ఇది ప్రసాదంగా పంపించారని ఆశ్చర్యపోయాడు శివాజీ. ఆయన తర్వాత సమర్థరాజుగా రామదాసు గారి అనుగ్రహంతో ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడో, ఎట్లా కాపాడాడో సనాతన ధర్మాన్ని అందరికీ తెలిసిన విషయమే. అంతటి శివాజీకి కూడా ఒకప్పుడు అహంకారం వచ్చింది. నేను కాబట్టి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించాను, ఇట్లా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అనుకున్నాడు. అప్పుడు కోట కడుతున్నారు ఒక కొండ శిఖరం మీద, దుర్గ నిర్మాణం అవుతుంటే అక్కడ నిలబడి ఉన్నాడు. అందరూ పనిచేస్తున్నారు. శివాజీ అక్కడ ఉండగా అకస్మాత్తుగా సమర్థరామదాసు గారు వచ్చారు. ఆశ్చర్యపోయి శివాజీ ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అకస్మాత్తుగా వచ్చారు గురువర్య, కారణం ఏమిటి అన్నాడు. అంటే ఏమీ లేదబ్బాయి, ఓ చిన్న పని మీద వచ్చారు. ఏమిటి చెప్పండి అన్నారు. ఏం లేదు, అక్కడ దుర్గం కడుతున్నారు కదా, వాళ్ళని పిలిచి కొంచెం ఈ రాయి పగలగొట్టమని చెప్పు. గురువుగారు చెప్పారంతే. గురువుగారు ఇప్పుడు ఈ రాయి పగలగొట్టమని చెప్పడానికి మీరు రావడం ఎందుకండి, ఈ రాయి పగలగొట్టడం ఏమిటండి, ఇవన్నీ అడిగితే శివాజీ ఎందుకు అవుతాడు? ఆయన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి ఆ రాయి పగలగొట్టించాడు. పగలగొట్టిస్తే అంత పెద్ద బండరాయి మధ్యలో కన్నంలో నీళ్లు, నీళ్లల్లో కప్ప ఉన్నాయి. ఆ కప్ప పైకి దూకేసి శివాజీ ఆశ్చర్యపోయాడు. ఏమంటే ఇంత పెద్ద బండరాయిలో కన్నంలో నీళ్లు, నీళ్లల్లో కప్ప, అసలు ఆ కప్ప ఎలా పుట్టింది, కప్ప బండరాయిలో ఎలా పెరిగింది, ఎలా పెద్దదైంది, ఎలా ఉంటుంది, దానికి అన్నం ఎక్కడదన్నాడు. బండరాయిలో కన్నం ఉండి, కన్నంలో నీళ్లుండి, నీళ్లల్లో కప్ప పుట్టి, కప్ప పెరిగి పెద్దదయ్యేటట్టుగా చేసి ఇవాళ బద్దల కొడితే అందులోంచి బైకి దూకేటట్టు చేశాడే, ఆయనే ఈయన, ఆయనే రాముడు. అన్నీ మనమని మనం అనుకుంటాం. అందులో ఉన్నదానికి కూడా అన్నం పెట్టగలిగిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి ప్రతిదానికి నా అంతవాణ్ణి నేను ఎందుకు గర్విస్తావు, గర్వపడచ్చా అని అడిగాడు. శివాజీకి అర్థమైంది. తనకి ఏ గర్వం అంటుకుంటే గురువుగారు విరిచేశారో అర్థమయ్యి వెంటనే గురువుగారి పాదాల మీద పడ్డాడు. మహానుభావుడు సమర్థరామదాసు గారు సాక్షాత్ హనుమదావతారం, రామనామం చెప్తూనే పరిసమాప్తమైంది సజ్జనగడ్డ. ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఇవి ఉంటాయి. కాబట్టి మహావీర, ధర్మవీర, ఆ వీరత్వంలో ధర్మవీర, దయావీర, దానవీరములు కదా ఉండవలసినటువంటివి. మహావీర విక్రమ భజరంగి అంటే మహావీర, ధర్మవీర, అలాగే దానవీర, దయావీర. ఇందాక నేను మీతో మనవి చేశాను కదా, దయ ఉన్న చోట దానం ఉంటుంది. దానం చేయలేని దయకి ఉపయోగం లేదు, ఉండి దయలేని వాడి దగ్గర ప్రయోజనం లేదు. రెండూ కలిస్తేనే అర్థం దానికి, దయాదానము. ఒకప్పుడు ఎంత దయ కలిగినటువంటి వారు హనుమ అని చెప్పబడుతుంది అంటే సుందరకాండలో లంకిణి, లంక అంటాం కదా సంస్కృతంలో, ఆ లంకాపట్టణం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ నగరాధిష్టాన దేవత రాక్షసి అక్కడ కనపడింది.
కనపడి అమ్మ లోపలికి ఎడతానమ్మా చూస్తానమ్మా అన్నారు. పిల్లంత రూపంతో ఉన్నారు. వెళ్ళనివ్వకపోగా కుడి చేత్తో అరిచేత్తో కొట్టింది ఆయన వీపు మీద. ఆయన పెద్ద కేకేశారు. కేకేసి తతస్సంవర్తయామాసావహస్తస్య సౌంగిళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత స్త్రీచేతి మన్యమానేనా నాతి క్రోధ స్వయం కృత. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. నన్ను కొడుతుందా, దీని సంగతి చెప్తానన్నారు. స్త్రీ అంత గట్టిగా కొట్టడమా? కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది. నిజంగా చచ్చిపోవడం అన్న మాట ఉండదు. ఎందుకంటే మంత్రాధిష్టాన దేవత, ఆ నగరానికి అధిష్టాన దేవత, ఆవిడ్ని వశం చేసుకోవాలి కానీ చంపేయడానికి అవకాశాలు ఉండవు అలాగా. కానీ బాధ పెట్టకూడదు. అందుకని కుడి చేత్తో కొట్టను, ఎడం చేత్తో కొడితే కొంచెం తక్కువ దెబ్బ తగులుతుందని ఎడమ చేతి పిడికిని వేళ్ళు బిగించి ఒక గుద్దు గుద్దారు. అప్పటికే కళ్ళు తిరగబడి కింద పడిపోయింది. అది అటువంటి రాక్షసి పట్ల కూడా ఆయనకి ఎంత దయో. లేకపోతే బాధ పెట్టద్దు, పెట్టలా. అది ఆయన గొప్పతనం. ఎంత దయాశాలి అంటే సీతమ్మ దర్శనం అవల రాత్రంతా వెతికారు. చతురంగుళ మాత్రోపి నామకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికాను, సీతమ్మ దర్శనం అవ్వలేదు. ఇప్పుడు నేను వెనక్కెడితే రాముడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ దర్శనం అవ్వలేదని చెప్పాలి. సీతమ్మ దర్శనం అవ్వలేదంటే రాముడు ప్రాణం వదిలేస్తాడు. రాముడు వదిలేస్తే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ వెళ్ళిపోతే మాట నిలబెట్టుకోలేకపోయానని సుగ్రీవుడు, సుగ్రీవుడు వెళ్ళిపోతే తార వెళ్ళిపోతే రోమ, వీళ్ళు వెళ్ళిపోతే వానరులందరూ వెళ్ళిపోతారు. అటు నరుల వంశం పోయింది, ఇటు వానర వంశం పోయింది. ఈ పాటి దానికి నేను వెళ్ళి చెప్పి ప్రయోజనం ఏమిటి? అంతకన్నా నేనే శరీరం వదిలేస్తాను. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడ కూర్చుంటా, చేతులైనా పడిందా తింటా, పడలేదా కృషించి శరీరం వదిలేస్తా తప్ప వేరొకరు బాధపడే విషయం చెప్పడానికి నేను వెళ్ళనన్నారు. ఎంత దయ మనసులో లేకపోతే ఆ మాట అంటారు. కాబట్టి దయావీర. అంతేకాదు కపిలుడు అని ఒక బ్రాహ్మణుడు పూర్వం బార్హస్పత్య పట్టణంలో ఉండేవాడు. ఆయన బాగా శాస్త్రాలు అవి చదువుకున్నాడు. నిరుపేద బ్రాహ్మణుడు, పాపం తినడానికి కూడా లేదు, పరమదరిద్రంలో ఉండేవాడు. అయినా మహాభక్తి. సువర్చలా సహిత ఆంజనేయ స్వామిని నదీ తీరంలో కూర్చుని ఎప్పుడూ ఉపాసన చేస్తూ ఉండేవాడు. ఏదో భిక్షాటన చేసి ఆయన పట్టుకొచ్చినటువంటి దాన్ని కాస్త ఆకులు అలమలు ఆయన పట్టుకొస్తే ఆవిడ పక్కెళ్ళకెళ్ళి అందరికీ చెప్పి ఏదో కష్టపడి బియ్యం తీసుకొస్తే వండి ఒక్క పూట భర్తకి పిల్లలకి పెడితే ఆయన హాయిగా సంతోషంగా హనుమదుపాసన చేస్తూ పడుకుంటూ ఉండేవాడు. అటువంటి వాడికి ఒక రోజున జపం చేసుకుంటూ ఉండగా హనుమ ప్రత్యక్షం అయ్యారు. ఎటువంటి హనుమ అంటే ఆయన ఎలా ఉపాసన చేశాడో అలాగే ప్రత్యక్షం అయ్యారు. ఆయన సువర్చలా సహిత హనుమని ఉపాసన చేశాడు, అట్లాగే ప్రత్యక్షం అయ్యారు హనుమ. ఏకేనా భయదం, ఒక చేత్తో అభయహస్తం పట్టారు. వరేణ పరేణ వరదం, ఇంకో చేత్తో వరదముద్ర పట్టారు. భోజ్యం పరంచా పరే, 4 చేతులతో వచ్చారు కదూ. భోజ్యం పరంచా పరే, అరటిపండు అంటే ఆయనకి మహాప్రీతి. వానర శరీరంతో తిరుగుతుంటారు కదూ, అందుకని అరటిపండు ప్రసాదం అంటే అరటిపండు నైవేద్యం పెడితే మహాప్రీతి. అందుకే హనుమ పూజ మొదలెట్టే ముందు చేతిలో అరటిపళ్ళ అత్తం పెడుతుంటారు. అందుకని ఇంకో చేతిలో అరటిపండు పట్టుకున్నారు. అన్యేన్యాపి సువర్చలా కుచయుగం హస్తేన సంభిభ్రత. ఆ సువర్చల యొక్క నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా దగ్గరకు పట్టుకున్నారు. కారుణ్యామృతపూర్ణలోచన యుగం, కళ్ళల్లోంచి కరుణగా జాలువారుతోంది. అంత దయ కలిగినటువంటి వారు. పీతాంబరాలంకృతం, పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నారు. ఎప్పుడు తెల్లబట్ట కట్టుకుంటారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్సంఘాత పింగళం. కానీ సువర్చలా సహిత హనుమగా పట్టుబట్ట పచ్చది కట్టుకున్నారు. పీతాంబరాలంకృతం రమ్యం వాయుసుతం చతుర్భుజయుతం ధ్యాయేత్ హనుమత్ప్రభుం. ఆయన మహానుభావుడు 4 చేతులతో సువర్చలా సహిత ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు ఆయన పరివారం అంతా వచ్చింది. జాంబవంతుడు, సుషేనుడు, మైందుడు, దివిదుడు, నీలుడు అందరూ. ఈయన వెంటనే ఆ కపిలుడు చూసి ఆయన్ని స్తోత్రం చేశాడు. ఎంతో సంతోషపడిపోయాడు. స్వామి, నీకు నేను ఏమర్చన చేయను, నా దగ్గర ఏముంది కనుక ఆనంద భాష్పాలతో కాళ్ళు కడుగుతున్నాను, మనస్సు అనేటటువంటి ఆసనం వేస్తున్నాను అని. ఆయన ఎంతో సంతోషించి, ఏమయ్యా నీ యొక్క పరిస్థితికి నేను చాలా సంతోషపడ్డాను,
కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను, నువ్వు కావలసినటువంటి సమస్త అభ్యుదయాన్ని పొందుతావు అని అనుగ్రహించారు. అయిపోయింది, హనుమ అంతర్ధానం అయిపోయారు. ఈ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపోయి పరమ సంతోషంతో భార్యతో చెప్పాడు, హనుమ ప్రత్యక్షం అయ్యారు, నాకు ఏమిచ్చారు, మీరేం చెప్పారు, మన దరిద్రం గురించి ఏమైనా అడిగారా అంది ఆవిడ. అంతటి హనుమ ప్రత్యక్షం అయితే మన దరిద్రం నాకు గుర్తు రావాలా? నాకేం గుర్తు రాలేదు, ఆయన ప్రత్యక్షం అయ్యారు, నా బతుక్కి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఆవిడ నింద చేసింది అయింది, మీకు 24 గంటలు ఇంతే, ఇంట్లో నేను పిల్లలు దరిద్రం మీకు అక్కర్లేదు. అట్లా వచ్చి కనపడి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయేటటువంటి హనుమ లాంటి వాళ్ళని ఉపాసన చేసే బదులు మన కష్టం తెలుసుకుని ఆదుకునేటటువంటి వేరొక దైవాన్ని ఉపాసన చేస్తే పోయేది కదా అంది. నా స్వామిని అంత మాట అంటావా, నేను ఇంటికి దాన్ని హఠం చేసి బయటికి పోయాడు. ఆయన నదీ తీరంలో కూర్చొని మళ్ళీ ఏదో జపం చేసుకుంటున్నాడు. హనుమ మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా ముఖం బాధగా ఉందన్నారు. అబ్బాయి ఏం లేదులేండి స్వామి, అవన్నీ ఎందుకు, నేను బాగానే ఉన్నాను అన్నారు. అంటే చెప్తే హనుమ బాధపడతారు, అది విచిత్రం. ఎంత ప్రేమో చూడండి. అంటే ఆయన అన్నారు, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదేమిటి, మీ ఆవిడ నిన్ను నిందించింది, ఏమయ్యా లోకంలో అంత దరిద్రంలో ఉంటే, అంత బాధ పెడుతుంటే, అంత కష్టపడుతుంటే ఏ భార్య అనదయ్యా? అప్పుడు భార్య కాకపోతే ఎవరయ్యా అంటారు? దానికి నొచ్చి కూర్చున్నావా, తప్పు కదూ, దానికి తోడు పైగా ఇల్లు వదిలేసి వచ్చావా, ఇంకా ఎంత బాధపడుతుంది, వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. ఆయన ఇచ్చింది ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ హనుమ కనబడ్డారేవో, నువ్వు అంటే అన్నావు కానీ వెళ్ళి జపం చేస్తుంటే ఏమి ఇచ్చారు, ఏమీ లేదు. మళ్ళీ ఇంకెందుకు ఇంత వాదన, ఆవిడ పడుకుంది, ఆయన పడుకున్నాడు. ఆవిడ మాత్రం ఈ దరిద్రం ఎలా తీరుతుందని ఆవిడ ఆలోచిస్తోంది. రాత్రి హనుమ ఏం చేశారంటే, పెద్ద ఘటం అంటే కొండ పాత్ర, ఘట సర్పం, తులసీదాస్ గారు పట్టుకుని ఎక్కిన సర్పం పేరు కూడా ఘట సర్పం అంటారు దాన్ని, నోటితో అంత గట్టిగా పట్టుకుంటుంది. ఒక పెద్ద ఘటం నిండా బంగారు కాసులు పెట్టి ఆవిడ మంచం పక్కన పెట్టి హనుమ అంతర్ధానం అయిపోయారు. దయావీరా దానవీరా, ఆయనని నమ్ముకున్న వాడికి లోటు లేదు, ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి అంతటి మహానుభావుడు. కాబట్టి ఆ హనుమ యొక్క వైభవం గురించి చెప్తూ మహావీరా ఒక మాట అయింది ఒక చౌపాయిలో, విక్రమ భజరంగి. విక్రమ అంటే ఆక్రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు. రాక్షసాల అందరినీ కూడా తానొక్కడే జవాబు చెప్పగలరు, అంతటి పౌరుష పరాక్రమములు. ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది అవతల ఉండనివ్వండి, అందరిలో ప్రతివాడికి కూడా ఈయన ఒక్కడు ఆయన ఒక్కడితో యుద్ధం చేస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. అది ఆక్రమణ అంటే, అలా యుద్ధం చేయగలరు, అంతటి శక్తి. త్రివిక్రమ అంటాం కదా, 3 అడుగులతో విశ్వాన్నంతటిని ఆక్రమించారు. హనుమ కూడా అంతే. ఒకప్పుడు ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా భుజం మీద కూర్చొని నిన్ను ఆ ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి నిన్ను సమర్పించి కృతకృత్యుడని అవుతానన్నారు. అబ్బెబ్బే నువ్వే ఇంతున్నావు, పిల్లంతా నీకో ఇంత భుజం దాని మీద నేను కూర్చోనా అంది ఆవిడ. అంటే ఆయనకి బాధ కలిగింది. మేరుమందర సంకాశౌ భవదీప్తానల ప్రవహాగ్రతవ్యవదస్తే చా సీతాయావ నరోత్తమ. మేరు పర్వతం ఎంత ఉంటుందో, మందర పర్వతం ఎంత ఉంటుందో అంత పెరిగారు, అంత పెరగగలరు, ఆక్రమించగలరు. యుద్ధంలో కూడా అంతే. ఆయన తలుచుకున్నారా ఆయుధాలు అక్కర్లేదు. అదే కదా చెప్పారు భాస్కర రామాయణంలో అంటారు, త్వరగశ్చందన మత్తమారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రాణి జిశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరములు తుంచగా నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అన్నారు. నాకు ఆయుధాలు ఎందుకురా, గుద్ది చంపేస్తాను, 10 తలకాయలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు? రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వదిలేస్తున్నా రాముడి చేతిలో చచ్చిపోవడానికి. లేకపోతే నిన్ను నీ లంకని నీ వాళ్ళని చంపడానికి మళ్ళీ వేరొకరు కావాలా? అక్కర్లేదన్నారు. మహానుభావుడు అంత గొప్ప పరాక్రమము కలిగినటువంటి వారు. ఎంత పరాక్రమమో అంత గొప్ప శరీరం. భజరంగి అంటే వజ్రాంగి, వరమేది కదా, వజ్రము వంటి శరీరము కలిగినటువంటి వారు. ఎంతమంది చుట్టుముట్టి ఎన్ని ఆయుధాలు ఆయన మీద ప్రయోగించనివ్వండి, చెక్కు చెదరరు, స్పృహ తప్పరు. 80,000 మంది కింకరుల మూక ఆయన మీద పడింది. 5 సేనాగ్రనాయకులు, 7 మంత్రిసుతులు, ఇంద్రజిత్తు, ఇంతమంది వచ్చారు యుద్ధానికి. ఇంతమంది వచ్చిన జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల
రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. నాకు యుద్ధం చేయడానికి ఆయుధాలు అక్కర్లేదు, నా పిడికిడి పోట్ల చేత గుద్ది చంపేస్తాను, నలిపి చంపేస్తాను, మోచేతులతో పొడి చేస్తాను, పాదాల కింద పెట్టి తొక్కేస్తాను, రాళ్ళు విసిరి చంపేస్తాను, చెట్లు పీకి చంపేస్తాను. నా రావణ సహస్రమే 1000 మంది రావణాసురుడు నా ముందు వచ్చి నిలబడినా నా ముందు నిలబడలేరు. 80,000 మంది కింకరుల మూక 4 ఈగలతో సమానం నాకు. అసలు శవం గుర్తు తెలియకుండా కొట్టారు. అంతమందిని ఒక్కరే అవలీలగా కొట్టి తోరణమిక్కి కూర్చుని జయమంత్రం చెప్పారు. అంతటి మహానుభావుడు. అందుకే తస్యాస్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతిన పేతుర్విహంగమాస్తత్ర చైత్య పాలాశ్చ మోహితా. ఆ చైత్య ప్రాసాదం దగ్గరికి వెళ్ళి ఆయన భుజములను చరుచుకున్నారు. భుజములు చరుచుకుంటే వచ్చిన శబ్దానికి ఆకాశంలో పెడుతున్న పక్షుల గుంపులు ప్రాణాలు పోయి కింద పడిపోయాయి. ఆ చైత్య ప్రసాదాన్ని కాపాడుతున్న వాళ్ళు ఆ శబ్దానికి చెవుల్లోంచి రక్తం కారి కింద పడి మరణించారు. అంటే ఆయన భుజాలు తెరుచుకుంటే అలా ఉంటుందంటే ఇంకా ఆయన యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అసలు? అందుకని భజరంగి అంత వజ్ర శరీరము కలిగిన వాడా, కుమతి నివార సుమతికే సంగి. ఆయన దుష్టమైనటువంటి బుద్ధిని రూపుమాపగలిగిన వారు, 2 దుర్మార్గుల నుండి మనది రక్షించగలిగిన వారు, సద్బుద్ధి కలిగేటట్లుగా చేయగలిగిన వారు, సద్బుద్ధి కలిగిన వారిది రక్షించేవారు, సద్బుద్ధి కలిగిన వారితో మనని కలిపి ఉంచేవారు. అందుకని కుమతి నివార సుమతికే సంగి. రామచరితమానస్లో ఈ కుమతి సుమతి అన్న మాటలతోటే అద్భుతమైనటువంటి చౌపాయి రచన చేశారు తులసీదాస్ గారు. విభీషణుడు మాట్లాడతాడు రావణాసురుడితో. మాట్లాడినప్పుడు ఈ కుమతి సుమతి మాటలు అక్కడ ప్రయోగించారు తులసీదాస్ గారు, మళ్ళీ ఇక్కడ ప్రయోగించారు దాన్ని హనుమాన్ చాలీసాలో. సుమతి కుమతి సబకే ఉరరహి నాథ పురాణ నిగమ అసకహి జహాసుమతి తహ సంపతి నాన జహాకుమతి తహ బిపతి నిదాన తవవుర కుమతి బిసి విపరీత హిత అనహిత మానహు రిపుప్రీత అన్నారు. విభీషణుడు రావణుడితో అన్న మాటలు. అందరిలోనూ మహారాజా రావణాసుర సద్బుద్ధి ఉంటుంది, దుర్బుద్ధి ఉంటుంది. సద్బుద్ధి దుర్బుద్ధులలో రెండింటిలో ఏదో ఒకటే ఉన్నవాళ్ళు లోకంలో ఉండడం చాలా అరుదు. 2 ఉంటాయి. కాకపోతే ఎవరి యందు సద్బుద్ధి ఎక్కువగా ఉంటుందో దుర్బుద్ధి తక్కువగా ఉంటుందో వారి యందు సంపదలు ఉంటాయి, వారు తలపెట్టిన కార్యములు నెరవేరుతాయి, వారి దగ్గర విజయ పరంపరలు ఉంటాయి. ఎవరి యందు సద్బుద్ధి బాగా తక్కువ ఉంటుందో దుర్బుద్ధి బాగా ఎక్కువ ఉంటుందో అక్కడ ఆపదలు ఉంటాయి. వారు ఒక కార్యం చేద్దామంటే అది నెరవేరద సరిగదా, తప్పించుకోలేనన్ని ప్రమాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. దానికి గుర్తు ఏమిటంటే దుర్బుద్ధి ఎక్కువగా ఉందని గుర్తు. ఆపదల చేత చుట్టముట్టబడి ఉంటాడు. సద్బుద్ధి అని గుర్తు ఏమిటంటే విజయ పరంపరలతో ఉంటాడు. కాబట్టి మహారాజా నీకు దుర్బుద్ధి ఎక్కువ రావణాసుర, అందుకే నీకు హితులు అహితులలా కనపడుతున్నారు. మంచి మాటలు చెప్పిన నేను నీకు పనికిరాడు, పులశ్చుడు పనికిరాడు, మాల్యవంతుడు పనికిరాడు. నిన్ను పొగిడి నిన్ను తప్పుత్రోవలో నడిపించే వాళ్ళు ఉన్నారే, అటువంటి మంత్రుల్ని బాగా నమ్ముతావు, వాళ్ళని దగ్గర పెట్టుకుంటావు. వాళ్ళు చెయ్యకూడని పనులు చెయ్యమని చెప్తారు, ఆ పనులు చేస్తావు. సద్బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇలా చెయ్యి అంటారు, అది వదిలిపెట్టేసి ఏవి చెయ్యకూడదో అవి ఎన్ని రకాలుగా చేయొచ్చో ఆలోచిస్తూ ఉంటావు. కాబట్టి మహారాజా నువ్వు వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తావు, అందుకే నీకు ఈ పెడబుద్ధి పుట్టిందన్నాడు. కుమతి సుమతి లక్షణాలు అక్కడ చెప్పారు తులసీదాస్ గారు. చెప్పి ఆయన ఒక మాట అన్నారు, ఎక్కడైతే దుర్బుద్ధిని పరిశీలించుకుని అదుపు చేసుకోవడం అలవాటు కాలేదో అక్కడ కుష్ఠరోగం వచ్చినప్పుడు కుష్ఠరోగం బాగుందని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యని వాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. మహదంబైన కుష్ఠగదంబుచే అంటారు భాగవతంలో. కుష్ఠరోగం వస్తే అక్కడ తెల్లటి మచ్చలు వస్తాయి. అబ్బా ఒళ్ళు తెల్లబడుతోంది కదా అనుకుని ఊరుకుంటారు ఎవరైనా? వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళి తగ్గించుకుంటారు.
బాగుంది కదా అని దాన్ని ఎవరు అట్టి పెట్టుకోరు కదా. దుర్బుద్ధిని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవడం చేత కాకపోతే ప్రతి విషయంలో దుర్బుద్ధితోనే ఆలోచించడం అలవాటైపోతే అది మంచిది కాదు అని తెలిసి కూడా అది చేయడానికి ప్రయత్నం చేస్తే పతనాన్ని కౌగిలించుకుంటున్నావని గుర్తు, నశించిపోవడానికి సిద్ధపడుతున్నావని గుర్తు. అప్పుడు నీకు హితవాక్కులు పనికిరావు, నీకు హితుల వాక్కులు పనికిరావట్లేదు, చెప్పడం అనవసరమని గుర్తు. కాబట్టి కుమతి సుమతి రెండింటికి భేదాన్ని అక్కడ చెప్పాడు రావణ. కాబట్టి నువ్వు నశించిపోతావు అంటే నేను చంపేస్తానన్నాడు, నేనే వదిలేస్తున్నానని వెళ్ళిపోయాడు. కుమతి అనవసరమిక సంబంధం వదిలిపెట్టేశాడు అంతే విభీషణుడు. కాబట్టి అదే హనుమ విభీషణుడు రావణుడికి చెప్పిన మంచి మాటలు విన్నారు. అందుకే లంకాదహనం చేసేటప్పుడు విభీషణుడు ఇంటిలో అగ్ని పెట్టలేదు. వాల్మీకి మహర్షి అంటారు, వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి. మంచి చెప్పినవాడు, ధర్మం తెలిసిన్నవాడు, కుమతి సుమతి ఈ రెండిటికి తేడా తెలుసున్నవాడు, దుర్బుద్ధికి మంచి బుద్ధికి తేడా తెలిసిన్నవాడు, ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటున్నవాడు. కాబట్టి ఈయన ఇంటిని అగ్నిహోత్రం పాలు చేయకూడదని హనుమ అగ్నిహోత్రం పెట్టలేదు. అంటే ఎక్కడ సద్బుద్ధి ఉందో అక్కడ హనుమ అనుగ్రహం ఉంది అనడానికి అంతకన్నా తార్కాణం ఏముంటుంది? 2, విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడి శరణాగతి చేశాడు రామచంద్రమూర్తికి. అందరూ ఇంచుమించు వద్దని చెప్పారు. హనుమ మాత్రం అన్నారు, నాకు ఆయనలో దుష్టభావం కనపట్టలేదు, ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. ఎంత ప్రసన్నంగా ఉన్నట్లు కనపడినా భావనలో కపటం ఉన్నవాడు ఎప్పుడో అప్పుడు దాన్ని తేలిపోతాడు. ఎక్కడో అక్కడ నోరు జారిపోతుంది, ఎక్కడో అక్కడ ముఖంలో అది ప్రకటనమైపోతుంది. అది ప్రకటనం కావట్లేదు. కాబట్టి ఆయన యందు కుబుద్ధి లేదు, ఆయన సద్బుద్ధితో ఉన్నాడు. అన్నిటికన్నా ఈయన ఎందుకు వచ్చాడని నేను అనుకుంటున్నానంటే, మీరు ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడిని చేరదీశారు, దుర్మార్గుడైన వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. అన్నదమ్ములే అయినా మీకు కావలసినది ధర్మం. వాలి ధర్మం తప్పాడు, చంపేశారు. సుగ్రీవుడు ధర్మంలో ఉన్నాడు, పట్టాభిషేకం చేశారు. దుర్మార్గుడైనటువంటి దుర్బుద్ధి అయిన రావణుడితో కలిసి ఉంటే విభీషణుడు కూడా మరణిస్తాడు. వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చేస్తే సుగ్రీవుణ్ణి కాపాడినట్టు విభీషణుడిని కాపాడి వాలిని చంపినట్టు రావణుడిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినట్టు విభీషణుడికి రాజ్యం ఇస్తారు. అందుకొచ్చాడు. ఇది నా ఆలోచన. రాజ్యం తీసుకుంటాడు, ఇస్తే రావణ సంహారాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ధర్మపక్షపాతి. నా వరకు అంతే. ఆయన రుజుత్వం ఉన్నవాడు విభీషణుడు. ఆయన మనసులో కపటం లేదు. మీరు శరణాగతిని అంగీకరించవచ్చు. నేను సలహా వరకే చెప్పాను, నిర్ణయం మీది. అది హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. లెక్క కట్టడం అంటే అట్లా లెక్క కడతారు ఆయన. కాబట్టి యథాశక్తి మయోక్తంతో రాక్షసస్యాజ్యువం ప్రతి. రాక్షసుడైనటువంటి విభీషణుడి యొక్క త్రికరణ శుద్ధిని నేను గమనించినంత వరకు మీకు చెప్పాను. తర్వాత మీ ఇష్టం. విభీషణుడిని అంగీకరించాడు రామచంద్రమూర్తి. ఎక్కడ సద్బుద్ధి ఉంటుందో అక్కడ హనుమ అనుగ్రహం ఉంటుంది, ఎక్కడ కుబుద్ధి ఉంటుందో అక్కడ హనుమద్ అనుగ్రహం ఉండదు. కాబట్టి బ్రహ్మగారంతటి వాడు హనుమ అవతారం వచ్చినప్పుడు చంటి పిల్లవాడిగా ఉండి దవడ దెబ్బతిని పడిపోతే దేవతలను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అంటారు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఈ హనుమ యందు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఎవరు సద్బుద్ధి కలిగిన వారో ఆయనకి మిత్రుడు. బుద్ధి మంచిది ఉంటే చాలు. అది విభీషణుడు చెప్పాడుగా, 100% సద్బుద్ధి ఉండకపోవచ్చు, 90% సద్బుద్ధి 10% దుర్బుద్ధి ఉన్న హనుమత్ కటాక్షం ఉంటుంది. 90% దుర్బుద్ధి 10% సద్బుద్ధి ఉంటే అక్కడ హనుమత్ కటాక్షం ఉండదు. ఆయన భయంకరుడు, వాళ్ళకి ఆపదలు చుట్టుముడతాయి. అదే కదా నేను ఇప్పుడు రామచరితమానస్సులోంచి చౌపాయి చదివి మీకు వినిపించాను కదా, అదే తులసీదాస్ గారు చెప్పిన మాటల్ని మళ్ళీ ఈ హనుమాన్ చాలీసాలోకి తీసుకొచ్చారు. కాబట్టి అమిత్రాణం భయకరో, ఎవరైతే ధర్మానికి సద్బుద్ధికి దూరంగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఆయన భయంకరుడు, ఆపదలను సృష్టిస్తారు. మిత్రాణం భయంకర, ఎవరు సద్బుద్ధి కోసం ప్రవర్తిస్తూ ఉంటాడో, వద్దు మనకొద్దల
అని ఎవడు తనని తాను పరిశీలించుకుంటూ ఉంటాడో వారికి హనుమద్ అనుగ్రహం ఉంటుంది. మిత్రాణం అభయంకర, పొదివి పట్టి కాపాడతారు. కాబట్టి కుమతి సుమతి, ఇందులో కుమతి నివార సుమతికే సంగి. ఆయన పాదాలు పట్టుకుంటే స్వామి నా దుర్బుద్ధి పోవట్లేదు నువ్వే తీసేయమని అడిగితే ఆయనే ఆ దుర్బుద్ధి తీసేస్తారు. కాబట్టి మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. ఆ మంచి మనస్సు ఉన్నవాడు, మంచి బుద్ధి ఉన్నవాడితోటిగా ఆయనే కోరి కోరి కలిసి ఉంటారట. ఆయనకి అంత ఇష్టంట. అందుకు కదూ కోరి కోరి విభీషణుడితో కలిసి ఉన్నారు. అంత గొప్పవారు సుమా అని హనుమ యొక్క వైభవాన్ని హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ప్రస్తుతి చేసినటువంటి చౌపాయి దగ్గర ఇవాళ ఇక్కడ పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత భగవానుడు ఎంతవరకు పలికిస్తే అంతవరకు నేను పలుకుతాను, మీరు విందరు కానీ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.